అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే ఉపోద్ఘాతంలో భగవంతుడికి రూపం లేదు అనే విషయాన్ని మాటిమాటికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రూపంతో ప్రారంభమైనటువంటి మన ఉపాసన నిరాకారం వైపుకు కొనసాగాలి. నిరాకారం వైపుకు ఎందుకు కొనసాగాలి అంటే ఆకారం ఏది ఇస్తాం భగవంతుడికి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ ఆకారం ఇవ్వాలి మనం భగవంతుడికి? ఏ ఆకారం ఇస్తే సరిపోతుంది? కాబట్టి ఏంటంటే లక్షణాలు చెప్పాలి అంటే ఒక వ్యక్తి గురించి ఏం చెప్తాం? బాహుబలి, ఇతడు మహిష్మతికి కాబోయే యువరాజు, ఇతడు కాలకేయుని చంపినటువంటి మహాశౌర్యవంతుడు, కొండలను పడగొట్టినటువంటి వీరుడు. ఇలా లక్షణాలు చెబితే ఒక వ్యక్తి, అంతేగాని ఇతను బాహుబలి అంటే అర్థం కాదు మనకు. బాహుబలి అంటే అతను ఎలా అయితే మనకు వెనక నుంచి చెప్తాడో అదే విధంగా సినిమా లోపల ఏజెంట్ గోపి ఎక్కడున్నాడు అనగానే అప్పుడు ఏజెంట్ గోపి వెనకాల పాటలు పాడుతూ కనిపిస్తాడు అనమాట. మనకు ముందు వాళ్ళ లక్షణాలు చూపిస్తారు. సో కాబట్టి ఇదేవి కొత్తది కాదు. మనకు విష్ణు సహస్రనామం ద్వారా వాటి ద్వారా తెలుసుకునేది ఏదైతే ఉందో ఇది కొత్తది కాదు. మరి విష్ణు సహస్రనామానికి లలిత సహస్రనామానికి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా ఒక్కసారి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఒక 2 మాటల్లో ఎవరైనా చెప్పగలరా? విష్ణు సహస్రనామానికి లలిత సహస్రనామానికి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ డిఫరెన్స్ అంటే అమ్మవారు అయ్యవారు అన్న మాట వదిలేయండి, భగవంతుడే, రెండిట్లోనూ చెప్పింది భగవంతుడే కాబట్టి డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? దీంట్లో 5 తత్వాలుగా అంటే స్వరూపము, యంత్రము, మంత్రము, తంత్రము, ఈ విధంగా మనము లలిత సహస్రనామము నేర్చుకున్నాం సార్. ఇక్కడ మాత్రము భగవంతుని యొక్క నామాలు లో అంటే ఆయన గుణగణాలని మనం తెలుసుకుంటున్నాము అన్నట్టుగా. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. కొంతవరకు అంటే ఇంకా కూడా ఎవరన్నా ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ సార్. లలితా సహస్రనామంలో అన్ని విషయాలని రహస్యంగా చెప్పబడ్డాయి. అంటే వాటి యొక్క తత్వాన్ని రహస్యంగా ఉంచుతూ చెప్పారు. విష్ణు సహస్రనామంలో మనకి ఆ వివరంగా అంటే ఒక లక్షణాన్ని వివరిస్తూ ఆ నామానికి అర్థమయ్యేటట్టుగా కొంచెం ఎటువంటి రహస్యాలు లేవు, డైరెక్ట్ గా చెప్పినట్టుగా ఉంటుంది. కరెక్ట్. చాలా బాగా చెప్పారు. ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. రజనీ గారు చెప్పింది కొద్దిగా మోర్ అప్రాప్రియేట్ అయినప్పటికీ కూడా ఇంకేదన్నా ఎవరైనా జవాబు చెప్పగలరేమో చూద్దాం. అంటే లలిత సహస్రనామాలలో అమ్మవారి వర్ణన ఉంటుంది సార్. వర్ణన విష్ణు సహస్రనామాలేమో స్వామి లక్షణాలన్నీ వర్ణిస్తూ ఉంటారు. ఓకే, వర్ణనకి ఎక్కువ ఇంపార్టెంట్. అంటే అమ్మవారి వర్ణన అంతా ఎలా ఉంటుంది, కేశాలు ఎలా ఉంటాయి, అలా వర్ణిస్తూ ఉంటాం కదా లలిత సహస్రనామాలు. అక్కడ సహస్రనామంలో కూడా ధ్యానంగా ప్రాక్టికల్ గా కూడా ఉంటుంది సార్. అక్కడ వర్ణనతో పాటు ప్రాక్టికల్ సెషన్ కూడా ఉంటుంది అక్కడ. అంటే అదే సారీ సార్, నేను లలిత వినలేదు సార్. అదే అందుకోసమే అదే అనుకున్నాను. బీజాక్షరాలు నిక్షిప్తమైనయా సార్? బీజాక్షరాలు లలితలో నిక్షిప్తమై ఉండడము ఇందులో అట్లా ఏమీ లేదు అనేసి నేను అనుకుంటున్నాను సార్. అందరూ దాదాపుగా కరెక్ట్ గానే చెప్పారు, ఏమీ తప్పలేదు. లలిత ఏంటంటే లోతైనది. మెయిన్ లలిత సహస్రనామం ఏంటంటే హిందూ ధర్మం మొత్తం లలిత సహస్రనామం లోపల ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భగవంతుడి యొక్క అన్ని రూపాలు ఉన్నాయి అనేది దట్ ఈస్ కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. అదే విధంగా సృష్టి రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. సృష్టి రహస్యాలు కథల రూపంలో, పద్ధతుల రూపంలో, ఎన్ని రకాల ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వే లోపల చెప్పి అత్యంత రహస్యంగా, అత్యంత గోప్యంగా, మామూలుగా చదివితే అర్థమయ్యేటట్టుగా ఉండదు. లలిత సహస్రనామం అనేవి రహస్య నామాలు. మనకు ఉన్నటువంటి ఒకే ఒక రహస్య నామం లేవి అని ఎవరన్నా అడిగితే లలిత సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు అలా కావు, సులభంగా ఉంటాయి.
కొద్దిగా కష్టపడితే అర్థమైపోతుంది. కొద్దిగా సంస్కృతం వచ్చి కొద్దిగా విడదీయగలిగితే ఎంతో కొంత మనము జవాబు తెచ్చుకోగలుగుతాం. అందులోపల హిడెన్ మీనింగ్స్ 2-3 ఉంటాయి, అది వేరే సంగతి. కాకపోతే మనకు లలితా సహస్రనామం వచ్చేసరికి ఏంటంటే రహస్యనామం. మనం రహస్య నామాలన్నీ కూడా తెలుసుకున్నాం లలితా సహస్రనామంలో. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు కూడా చెప్పడానికి కష్టమైంది, ఎందుకంటే నాకు లలితా సహస్రనామం చెప్పేంత ఇది లేదు. ఎందుకంటే నేను అది ఎప్పుడు చెప్పలేదు లలితా సహస్రనామం. విష్ణు సహస్రనామం చాలా సులభము, కానీ లలిత సహస్రనామంలో ఏమైపోయిందంటే ఎన్నో రహస్యాలని, అంటే సృష్టి రహస్యాలన్నింటినీ కూడా తీసుకొస్తూ మంత్రము, తంత్రము, యంత్రము, శరీరంలో ఉన్న ధాతువులు, అందులో ఉన్నటువంటి యోగిళ్ళు, తర్వాత ఈ అష్టాంగ నియమాలు, తర్వాత షట్చక్రాలు, శ్రీచక్రము. ఒకసారి మీరు ఊహించుకుంటే లలితా సహస్రనామం కంటే కష్టమైనటువంటి విద్య ఇంకొకటి లేదు. అందుకే లలిత సహస్రనామంని మనం ఏమని అనుకున్నాము, దశ మహావిద్యలు. మెయిన్ డిఫరెన్స్ మీరేం చెప్తారు అనుకున్నానంటే, నేను మీరందరూ చెప్పింది కరెక్టే, అసలు ఎక్కడ నాకేమీ ఇది లేదు, ప్రాబ్లం లేదు, బాగా చెప్పారు. ఒకటి ఏంటంటే మనకు దశ మహావిద్యలు అని ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా, కాళీ, తార, త్రిపుర సుందరి, చెన్నమస్త, మాతంగి, ఇవన్నీ ఏవైతే మనకు తెలుసుకున్నామో, ఈ 10 విద్యల లోపల మూడవది ఏదైతే త్రిపుర సుందరి ఉందో, ఆ త్రిపుర సుందరి విద్యనే శ్రీచక్ర విద్య అంటారు. ఆ శ్రీచక్ర విద్యనే మళ్ళీ మనము షోడశి అని, పంచదశి అని అంటాము. పంచదశి బాగా చేసిన వాళ్ళకి ఇంకొక అక్షరం ఎక్కువ ఇస్తారు. ఈ రోజులో ఎవడు పడితే వాడు ఇచ్చిస్తున్నాడు, అది వేరే సంగతి. దానికి మంచి నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ నియమ నిష్టలతో చేసి చాలా కష్టమైనటువంటి విద్య షోడశి. షోడశి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా షోడశి, పంచదశి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా పంచదశి చేసుకుంటారు. అందులో అక్షరాలను కూడా నేను ఒకప్పుడు చెప్పడం అంటూ జరిగింది. అవి చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో కూడా శక్తులు అవి వేరుగా ఉంటాయి ఖచ్చితంగా. అది రాని వాళ్ళు, అది చెయ్యలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే లలిత సహస్రనామాన్ని పాటించవచ్చు. అందుకే లలిత సహస్రనామానికి నియమాలు ఉన్నాయా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. వీలైనంత వరకు శుచి శుభ్రంగా ఉండి చేయగలిగి అదొక వ్రతం లాగా, అదొక విద్య, పూర్తి విద్య అన్నమాట. మళ్ళొక్కసారి చెప్తున్నాను, లలితా సహస్రనామం అనేది కంప్లీట్ స్టడీ, అంటే ఒక బిఎస్సి, అంటే కంప్లీట్ సైన్స్ అన్నమాట అది. ఓకే, ఇప్పుడు ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడుగుతారా, విష్ణు సహస్రనామం అలా కాదు, భగవంతుడిని వర్ణించడం అంతే. ఇందులో కూడా తత్వం ఉంటుంది, హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ అదేంటంటే సంపూర్ణ విద్య. ఇదేంటంటే భగవంతుడి యొక్క లక్షణాలను మనకు తెలిపేటటువంటి విద్య. ఓకే, ఒక్కసారి అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? మొహమాట పడకండి. మేము అప్పుడు వినలేకపోయినాం సార్, మళ్ళీ మీకు ఎప్పుడైనా వీలుంటే మళ్ళీ మొదలు పెట్టండి. చాలా 8 వారాలు, 60-70 వారాలు పట్టింది, చాలా కష్టమైంది. పర్వాలేదు, వీలైతే చూద్దాం భగవంతుడి. అదే అమ్మవారి దయ ఎప్పుడు కలిగితే అప్పుడు నాకు మళ్ళీ మొదలు పెట్టండి. రైట్, ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ఏంటమ్మా? రాగిణి మేడం లలిత చాలా బాగా చెప్పారండి. ఓ మీనింగ్ చాలా బాగా చెప్పారు. ఆయన క్లాసులు కూడా ఉన్నాయి సార్, మన లలితలో వింటాను మేడం చెప్పినవన్నీ. అన్ని ఉన్నాయి, ఆవిడ చెప్పిన మొత్తం క్లాసెస్ ఉన్నాయి. మనం ఏంటంటే వివరణ, అంటే కంప్లీట్ ప్రవచన రూపంలో ఒక్కొక్క దీన్ని తెలుసుకున్నాము. ఆవిడ నామాలకు అర్థం చెప్పుకుంటూ బాగా చెప్పారు, ఆవిడ కూడా బాగా చెప్పారు. మనం ఏంటంటే ప్రవచన రూపంలో మొత్తం తత్వాన్ని విద్యలాగా అర్థం చేసుకున్నాం అన్నమాట. సో మన ప్రవచనాలు జరిగి కూడా 2 ఏళ్ల పైన అయింది. వీలైన వారు తప్పకుండా అవి మళ్ళీ ఒకసారి చూడండి, ఎవరికైనా జ్ఞాపకం లేదంటే మనకు మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. సో లలితా సహస్రనామం అనేది విద్య, లోతైనటువంటి విద్య. అది అర్థం చేసుకోవడం అనేటటువంటిది దాదాపు అసంభవం. ఎందుకంటే ఇప్పుడు మీరు పేరు చదువుతూ ఉంటే చంపకాశ ఒక పున్నగా, ఒక నీ ముక్కిలా ఉంది, నీ చెవులిలా ఉన్నాయి, అమ్మవారివి కుండలాలు ఇలా ఉన్నాయి, అమ్మవారు మన మీద కరుణ చూపిస్తుంది అనుకుంటూ చెప్పడం ఒక పద్ధతి. కుండలాలు అంటే ఏంటి? సూర్య చంద్రుడు. ఈ చెంపలు మెరుస్తున్నాయి అంటే ఏంటి? అంటే మనం చేస్తున్నటువంటి పాప పుణ్యాలు ప్రకటితం అవుతూ ఉన్నాయి. సూర్య చంద్రుడు వీటికి ప్రత్యక్ష సాక్షులు. ఇది విద్య. నిగూఢమైన కాబట్టి ఏంటంటే లలిత సహస్రనామం చెప్పడం అనేది కష్టం. అది తెలియాలంటే ముందు మనకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉండి చెప్పగలగాలి. అంటే వేదంలో గాని వాటిలో గాని మనకు ముందు కొన్ని రహస్యాలు తెలిసి చెప్పొచ్చు. మామూలుగా డైరెక్ట్ గా మనం పుస్తకం చూస్తూ మీనింగ్ చూసుకుంటే అదొక రకంగా ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఇలా అర్థం తీసుకోవాలి మనం. బండాసురుడిది కథ ఉంది, ఉంటే ఏంటి ఆయన ఇలా చంపారు, ఆవిడ గోర్లు ఉన్నాయి అంటారు. ఆ 10 గోర్లు ఏంటి? ఆవిడ యొక్క 10 అవతారాలు. అంటే ఏంటంటే విష్ణుమూర్తివి మనం ఏవైతే 10 అవతారాలు అంటామో, ఆ 10 అవతారాలు మరేవి కాదు, ఆవిడ గోర్లు. ఈ బండాసురుడు ఎవరు? మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము. ఈ అజ్ఞానం ఎలా పోగొడతారు అమ్మవారు. సో ఈ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్లీ డెప్త్ లలితా సహస్రనామం అనేది ఒక పూర్ణ విద్య, సంపూర్ణ విద్య. అందుకే మీరు
ఈ శ్రీచక్ర సాధన చేసే వాళ్ళు, తర్వాత షోడశి పంచదశి చేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దాన్ని పూర్ణ దీక్ష అంటారు. అది తీసుకున్న వాళ్ళని పూర్ణ దీక్ష తీసుకున్నారు వీళ్ళు అంటారు. అయితే నేను ఇందాక చెప్పినట్టే ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు, దాని అర్థం తెలియక ముందే ఆచరించడానికి డైరెక్ట్ గా తీసేసుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా ముందు పంచదశి తీసుకున్నారు, తర్వాత ఇంకో అక్షరం కూడా తీసుకుని మొత్తం మీద షోడశి చేశారు, పూర్ణ దీక్ష తీసుకున్నారు, చాలా బాగుందని. కానీ దానికి కావాల్సినటువంటి పరిణతి మా అమ్మగారి దగ్గర ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఆవిడ ఎస్ షీఈ్ డెఫినెట్లీ స్పిరిచువల్లీ ఎన్లైటెడ్ సోల్, అయినప్పటికీ కూడా ఏదైతే పరిణతితో దాన్ని అర్థం చేసుకోవాలో అది బహుశా లేదేమో అని అనిపిస్తుంది మనకు. ఎందుకంటే శ్రీచక్రం అనేటటువంటి దాని యొక్క బీజాక్షరాల రూపమే షోడశి, శ్రీచక్రం యొక్క చక్ర రూపమే శ్రీచక్రం, దాని యొక్క స్తోత్ర రూపమే లలితా సహస్రం. ఒకటి స్తోత్ర రూపంలోను, ఒకటి యంత్ర రూపంలోను. ఒక్క నిమిషం నేను చెప్పేసాక, ఒకటేమో యంత్ర రూపంలోను, ఇంకోటి స్తోత్ర రూపంలోను, ఇంకోటి బీజాక్షరాలతో కలిసినటువంటి మంత్ర రూపంలోను. ఇలా 3 రూపాల లోపల మనం లలిత సహస్రనామము, షోడశి, తర్వాత శ్రీచక్రము అనే 3 పద్ధతులలో నేర్చుకునేటటువంటి సంపూర్ణ విద్య. ఇలా నేను చెప్పినట్టుగా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వాడేది ఇప్పుడు నేను చెప్పిన 3ను. ఇలా కాకుండా వేరే రాష్ట్రాలలో వేరే వేరే పూజలు చేస్తూ ఉంటారు. మాతంగి ఏది చేసినా ఒకటే, చెన్నమస్తా చేస్తారు, మాతంగి చేస్తారు, భైరవి విద్య కూడా చాలా పెద్దది. ఆ తర్వాత మళ్ళీ భువనేశ్వరి, మాతంగి డాన్స్, బగలాముఖి, ఎస్ రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విద్యలన్నీ కూడా మళ్ళీ దే ఆర్ లైక్ హ్యూజ్ లిటరేచర్, వాటి వెనకాల హ్యూజ్ లిటరేచర్ ఉంటుంది. సో ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఇప్పుడు నేను బిఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను అంటే ఎన్ని ఉంటాయి అందులోపల, మ్యాథమెటిక్స్ లో ఎన్ని నేర్చుకోవాలి, ఏ స్టేజ్ వరకు వస్తే మీరు మ్యాథమెటిక్స్ చెప్పగలరు. సో కాబట్టి మీరు లలిత సహస్రనామం నేర్చుకోవాలి అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్. డైరెక్ట్ మీనింగ్ ఏ పుస్తకం చదివినా వస్తుంది. అమ్మవారి చెంపలు తెల్లగా ఉన్నాయి, అమ్మగారి ముక్కు ఒక చక్కగా చెక్కినట్టుగా చిలక ముక్కు లాగా ఉంది అన్నాను అనుకో, మనం ఏమనుకుంటాం, అమ్మగారి ముక్కు చెక్కినట్టు అని. అలా అది కాదు, అది మూర్ఖత్వం. అది వివరణ కాదు, అది మూర్ఖత్వం. ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మనం వాసన ద్వారా పసిగడతాము. అంటే ఈ ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా గుర్తించేటటువంటి శక్తి. సో ఇలా అంటే ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాల ద్వారా మనం గుర్తిస్తాం. అదే విధంగా ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి వస్తువును కూడా గుర్తించగలిగే శక్తి ఉంది. ఇదే వరాహ అవతారం అంటారు. ఈ ముక్కులోంచి వచ్చినటువంటిదే వరాహ అవతారం. సో ఈ విధంగా అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్. అది లలిత సహస్రనామం. అయితే లక్కీగా విష్ణు సహస్రనామం వచ్చేసరికి ఏమైతుందంటే, నేను గత వారం చెప్పినట్టుగా 10 నామాలు 15-20 నామాలు తెలుసుకుంటున్నాం మాక్సిమం వారానికి. వీటి లోపల అద్భుతమైనటువంటి వివరణ మనం చేసుకుంటూ భగవంతుడి లక్షణాలు మాత్రమే తెలుసుకుంటున్నాం. దానికి హిడెన్ గా ఏ మీనింగ్ అన్నా ఉండనియండి, అల్టిమేట్లీ అది భగవంతుడి గురించే చెబుతాయి. ఇప్పుడు ఇందాక ఎవరో ప్రశ్న ఉందన్నారు కదా, అడగండి అమ్మా, అడగండి ఇప్పుడు. నేనే సార్. ఏంటి శ్రీచక్రం అంటే అమ్మవారి చుట్టూ ఉన్న కొంతమంది దేవతల తాలూకా అమరిక కూడా ఉంటుంది కదా సార్ శ్రీచక్రం మీద? అవునమ్మా, అది మనం తెలుసుకున్నాం, చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. అదే సార్. ఇంకా శివపార్వతులు ఇద్దరిని కొలిచే చక్రం అంటారు కదా సార్, అది కూడా కదా సార్ అది శ్రీచక్రం? శివపార్వతులు ఎవరు చెప్పండి? శివపార్వతులు అంటే ఎవరు అంటారు? సృష్టి పురుషుడు, సృష్టి ఒకలైతే శక్తి ఒకరు, సృష్టి ఒకరు. సృష్టి శక్తి ఒకటే కదా. అంటే శివుడు పార్వతి వేరు వేరా? కాదు కదా సార్, అర్ధనారీశ్వరులు అంటారు. అర్ధనారీశ్వరులు అంటే అది మన రూపంతో మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు శివుడిలో ఏమో సుషుప్త స్థితి లోపల ఉన్నటువంటి శక్తిని ప్రకటితమైనప్పుడు అమ్మవారి శక్తిగా మనం అనుకుంటాం. అది అమ్మవారు అయ్యవారు అని ఎందుకు అంటున్నాము అంటే మనకు అర్థం కావడానికి. ఉదాహరణకి దీపంలోని వెలుతురు వేరు వేరు కాదు, రెండు ఒకటే. దీపం అన్నా దీపంలో వెలుతురన్నా వేరు వేరు కాదు. అదే భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడన్నా భగవంతుడిలోని శక్తి అన్నా వేరు వేరు కాదు. భగవంతుడన్నా వేదములన్నా వేరు వేరు కాదు. అలా అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తత్వం అంటే ఏంటంటే భగవంతుడు ఆయన వెలుతురు వేరు వేరు కాదు. ట్యూబ్ లైట్ లోంచి వచ్చే వెలుతురు వేరు వేరు కాదు.
కాకపోతే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ట్యూబ్ లైట్ ఆఫ్ ఉంటుంది, అప్పుడు దాన్ని ట్యూబ్ లైట్ అంటారు. అంటే సృష్టి చేయక ముందు భగవంతుడు వేరు, సృష్టి చేసిన తర్వాత ప్రకటితమయ్యేది వేరు. అవ్యక్తంలోంచి వ్యక్తం, అలా అర్థం చేసుకోవాలి. మళ్ళొకసారి చెప్తున్నాను, అవ్యక్తంలోంచి వ్యక్తం అవడము. ఆ వ్యక్తమైనప్పుడు ఏంది, ఆ వెలుతురులోనే ఆ వస్తువు కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి నేను కొవ్వొత్తి వెలుగులోనే కొవ్వొత్తిని చూస్తాను, అంతేగాని వెలిగించిన కొవ్వొత్తి దగ్గరికి ఇంకో కొవ్వొత్తి తీసుకొచ్చా నా చేతిలో పట్టుకున్నది కొవ్వొత్తి అనం మనం. అదే విధంగా భగవంతుడు అంటే ఒక రూపము కాదు. భగవంతుడు అంటే రూపానికి అతీతమైన, గుణములకు అతీతమైన, వికారములకు అతీతమైన, స్థలమునకు సమయమునకు అతీతమైనటువంటి ఒక చైతన్య శక్తి ప్రపంచమంతా వ్యాప్తి ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనం విష్ణు సహస్రనామం ద్వారా ఎందుకు 1000 నామములు అవసరమయ్యాయి మనకు. దేవుడికి చెక్కబదన చేసేసేసి పొగిడేసేసి మనకు మా అబ్బాయికి సీట్ రావాలి, మా అమ్మాయికి కలెక్టర్ గా కావాలి, నా హస్బెండ్ కి ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వచ్చిన హస్బెండ్ నా కాలు కింద చెప్పులాగా పడి ఉండాలి. సో ఈ కోరికల కోసం కాదు, ఈ కోరికలు తీరవుగాక తీరవు. మీరు ఫలశ్రుతిలో జరుగుతున్నది ఏదన్నా జరుగుతుంది అని అన్నారంటే వాడు మిమ్మల్ని ఎవడో అబద్ధం చెప్పి చేస్తున్నాడు. ప్రారంధాన్ని ఎవరు మార్చలేరు. కోరికతో ప్రారంభమైనటువంటి మన సాధన కోరిక లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. మీకు మాట మాటకి నారాయణ భట్టాద్రి, నారాయణీయం ఎందుకు చెబుతూ ఉంటాను, ఆ పాయింట్ ఎప్పటికైనా అర్థమవుతుందని. మధ్యలో ఒకసారి ఒక వారం రోజుల పాటు 10 రోజుల పాటు ప్రవచనాలు ఆపేసి అందరికీ కూడా నేను భాగవత రహస్యాలు, తత్వ రహస్యాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే భగవంతుడు వేరు, భగవంతుడు శక్తి వేరు కాదు. ఈ ప్రపంచం అంతా ఉన్నది భగవంతుడు శక్తి. ఇప్పుడు నేను ఒక ఆలయానికి వెళ్ళి అక్కడే ఉన్న దేవుడిని పూజిస్తాను అంటే నా లోపల దేవుడు లేడు అని. అంటే దేవుడిని వీఆర్ లిమిటింగ్ హిమ్ టు ఎ పర్టికులర్ ప్లేస్. అటువంటి భగవంతుడి చదువుతుంటూ దేవుడా నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వజ్ఞుడవు అని చదువుతున్నారు. అంటే అర్థం తెలియకుండా మనం అంతా కూడా భగవంతుడి చదివేస్తున్నాము. అలా కాకుండా అంతటా ఉన్నటువంటి భగవంతుడి చైతన్యమును మనలో గుర్తించడము. అయితే భగవంతుడి యొక్క విభూతి కొన్ని స్థలములలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఆఫీస్ లో 8 గంటలు ఉంటాను, ఇంట్లో కూడా 12 గంటలు ఉంటాను. అంటే నా విభూతి విశిష్టముగా భూతి ఒకటే, నేను ఒకటే భూతి. భూతి అంటే ఏంది, ఉండడం. విభూతి అంటే విశిష్టంగా ఉండడము, ప్రత్యేకంగా ఉండడము. ఆఫీస్కి వెళ్తే సంతోషంగా ఉంటాయి 8 గంటలున్నా, ఇంటికి వస్తే 12 గంటలు బెంగపడుతూ ఉంటాను. ఎప్పుడు జలకాయలు పడతాయో తెలియదు, ఇలా భయపడుతూ ఉంటాను, చాలా భయపడుతూ ఉంటాను, వణికిపోతూ ఉంటాను. నీడని చూసే భయపడతాను నేను. సో అలాగా అంటే, కానీ విశిష్టంగా ఆఫీస్కి వెళ్తేనేమో కింగ్ని, ఇవాళ మా భార్య పెట్టిన బాధలన్నీ ఆఫీస్ లో ఎంప్లాయీస్ మీద తీసుకుంటా అని ఇలా వెలిగిపోతూ ఉంటుంది. అది విశిష్టంగా విభూతి, అదన్నమాట. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రకటితం అయ్యేటటువంటి, అంటే ఆయన ఎక్కువగా ఆయన శక్తిని ఎక్కువగా ప్రకటితం చేసేటటువంటి వాటిని విశిష్ట విభూతులు అంటారు అన్నమాట, విశిష్ట భూతులు అంటారు. దానినే మనము విభూతులుగా తెలుసుకున్నాము. ఆ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పారంటే, నేను అన్ని చోట్ల కూడా ఉన్నాను, అయినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో నేను ఎలా ఉంటానో తెలుసుకో అని చెప్పి చెప్పాడు అనమాట. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో మనం తెలుసుకుంటుంది ఏంటంటే, అటువంటి భగవంతుడు ఎవరాయన అంటే అటువంటి అనుమానాలు రాకుండా ఏ అనుమానం అడిగిన వారికైనా జవాబు వచ్చేటటువంటి 1000 లక్షణముల ద్వారా తెలుసుకుంటున్నాం భగవంతుని. కొన్ని లక్షణాలు రిపీట్ అయినట్టుగా ఉంటాయి, కానీ అది రిపీట్ అవ్వదు. ఆ ముందున్న నామమునకు సంబంధమైనటువంటిది ఏదో ఉంటుంది దాని అర్థం. సో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటూ భగవంతుడి యొక్క లక్షణములను అర్థం చేసుకోవడం ద్వారా భగవంతుడు ఎలా ఉంటాడో ఊహించడానికి మనం భగవంతుడిని ఊహించాలి. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే, అమ్మవారు, అయ్యవారు, శివుడు లోపల సగం ఇటు సైడ్ శివుడు, మధ్య లోపల చీర కట్టుకొని ఇటు అమ్మవారు అన్నాం అనుకోండి, అది మన రూపంతో మనం అర్థం చేసుకోవడానికి అంతే. కానీ ఎగ్జాక్ట్లీ భగవంతుడు అలా సగం చీర కట్టుకొని సగము ధోతి పెట్టుకొని ఉంటాడా? సో కాబట్టి ఏంటంటే మన యొక్క అవగాహన పెరగడం కోసం అని, అంటే అవగాహన పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మన లోపల కాస్త పరిణతి రావాలి. ఆ పరిణతి వస్తూ ఉంటే ఏంటంటే అప్పుడు మనము సర్వత్రా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము గుర్తించగలుగుతాము. ఒకటే గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితులలో కూడా భగవంతుడు అన్ని చోట్ల కూడా ఉన్నాడు అనే సత్యం ఒకటి ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే శాశ్వతమైనటువంటి వాడు భగవంతుడు అని గుర్తుంచుకోండి. మూడవది ఏంటంటే మనం వేసుకున్నటువంటి ఈ తొడుగు అనే శరీరము ఇది అశాశ్వతమైనటువంటిది, ఇక్కడ పడేస్తాము. కానీ ఇందులో ఉన్న శాశ్వతమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే భగవంతుడు. అదే విధంగా మనం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం భగవద్గీతలో తెలుసుకున్న దాని ప్రకారం చూస్తే 15వ అధ్యాయంలో నువ్వు నా లోపల కలిసిపోతావు అంటున్నాడు భగవంతుడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన.
మరి అలాంటప్పుడు నా అంశం అయినప్పుడు ఎప్పటి నుంచో సనాతన, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నాలోనే ఉన్నావు, మరి ఎందుకు నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకంటే మనస్సు షష్ఠాని ఇంద్రియాని, మనస్సు ప్లస్ ఇంద్రియాలు, మనస్సుతో కలిపి 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు 6 ఇంద్రియాలు కలిసి ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే గుంజుకోవడం, ఆకర్షణ. కృష్ణుని ఆకర్షణ కర్ష అంటారు కదా, ఆ కర్షతి ఆకర్షతి. ఈ ప్రకృతి తన వైపు లాగుతోంది. సాత్విక రాజసిక తామసిక గుణాల వల్ల నేను దేవుడికి దగ్గర అవ్వకుండా కిందికి లాగుతోంది. కిందికి లాగడం వల్ల ఏమైతుంది? నేను తామసిక పూజలు రాజసిక పూజలు చేస్తున్నాను. సార్ తామసిక పూజ అంటే ఏంటి, రాజసిక పూజ అంటే ఏంటి? మళ్ళీ భగవద్గీతకి వెళ్ళి 17వ అధ్యాయం 18వ అధ్యాయం చూస్తే మీకు అర్థమైపోతుంది ఏది తామసిక పూజ, ఏది రాజసిక పూజ. మంత్రం లేదు, శ్రద్ధ లేదు, సరైనటువంటి దాన ధర్మాలు జరగవు, సరైనటువంటి పద్ధతులు జరగవు, అది తామస పూజ. అవతల వాడి దగ్గర గొప్ప చూపించుకోవాలి, హంగులు ఉండాలి, గట్టిగా మాట్లాడాలి, ఈ ఆర్భాటాలు చేయాలి, దీన్ని రాజస పూజ అంటారు. సాత్విక పూజ అంటే మనస్సుతో ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు తత్వాన్ని తెలిస్తే సాత్విక పూజ. ఇది ఎవరు చెప్పారు సార్? శ్రీనివాస్ చెప్తున్నాడు అన్ని కొత్తవి. పోయి భగవద్గీత బుక్ ఎవరి ఇంట్లో అయినా ఉంటే లేని వాళ్ళు కొనుక్కొని ఒకసారి చదవండి. 17వ అధ్యాయం 17, 18 అధ్యాయాలలో సాత్విక రాజసిక తామసిక గుణాల మీద భగవంతుడు ఇవ్వగలిగినన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. 16, 17 అధ్యాయాలను మనం ఏమన్నాం భగవద్గీత లోపల? కలశ అధ్యాయాలు లేదా అపెండిక్స్ చాప్టర్స్ అని చెప్పి అంటారు అనుకున్నాం. ఆ అపెండిక్స్ చాప్టర్ లోపల భగవంతుడు మనం ఎలా ఉండాలి, నువ్వు దైవంగా మారచ్చు, రాక్షసుడుగా మారచ్చు అని చెప్పేసి 16వ అధ్యాయంలో చెప్తాడు. 17వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీ శ్రద్ధ ఎలా ఉంటుంది, ఆ శ్రద్ధ అందులో ఉన్నటువంటి పద్ధతులు, భక్తి, ఇవన్నీ చెప్తూ ఓం తత్సత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 18వ అధ్యాయంలో మిగిలిన లక్షణాలన్నీ చెబుతూ సాత్విక రాజసిక తామసిక గుణాలు, వీటన్నిటికీ అతీతమైనటువంటి నువ్వు మోక్ష స్వరూపుడు అర్జున అని చెప్తాడు. అందుకోసమని అర్జునుడు నాకు మోక్షం కూడా అవసరం లేదు అన్నాడు. ఎందుకు అవసరం లేదన్నాడు? మనమేమో మోక్షం కోసం కష్టపడుతున్నాం, అర్జునుడు తను కూడా మోక్షం అవసరం లేదన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, నేనే మోక్ష స్వరూపుడని అయినప్పుడు నాకు ఇంకా మోక్షం ఎందుకు అని అన్నాడు. అంటే ఆ స్థాయికి మనం కూడా అర్జునుడితో పాటు ఎదగాలి. నేను 1000 సార్లు భగవద్గీత పారాయణం చేసినా ఏమి ఫలితం లేదు అర్థం చేసుకున్నప్పుడు. అందులో ఉన్న కొన్ని విషయాలను ఆచరించినా కూడా అది అమృతం. అదే విధంగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నది ఏంటంటే, భగవంతుడి యొక్క లక్షణాలను మనము ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసుకోవడం కోసం. భగవంతుడు ఎలా ఉంటాడు, ఎవరు భగవంతుడు, ఆయనని మనం ఎలా గుర్తించగలము అనేటటువంటి విషయాల ద్వారా మనం గత వారము మహా 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 అని చెప్పేసి ఏవైతే మనం తెలుసుకున్నామో ఆ మహా 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 అనేటటువంటివి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే మనం ఏం తెలుసుకున్నాము? ఆయన మేధాశక్తి, మన మహాబుద్ధి అనుకున్నాము, మహావీర్య మహాశక్తి అనుకున్నాము. ఈ సృష్టి కార్యానికి కావలసినటువంటి ప్రతి శక్తి ఆయన ఇస్తాడని చెప్పుకున్నాము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కూడా ఆ భగవంతుడిది అని చెప్పేసి, అంటే ఒకే శక్తిలోంచి వచ్చాయి. ప్రకృతి శక్తికి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటిది లేదు. ఆ శక్తిని కనుక మనం సరిగా గుర్తిస్తే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది. అంటే ద్యుతి, మహాద్యుతి, మహాశక్తి మహాద్యుతి. తర్వాత అనిర్దేశం ఒక శ్రీమాన్. అనిర్దేశం అంటే భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పడం కష్టము. ఇలా ఉండడు, ఇలా 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 ఉంటాడు లేదా ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పడం అనేది ఏదైతే ఉందో అది చాలా కష్టము. అటువంటి అనుగ్రహ ప్రదాత శ్రీమాన్. శ్రీమాన్ అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఇది అని చెప్పి అనుకోవచ్చు. అనుగ్రహాలు ప్రసాదాలు ఇచ్చేవాడని ఇక్కడ అర్థం. శ్రీమాన్ అనే పదం చాలా సార్లు వచ్చింది కాబట్టి ఒకే పదానికి ఒకే అర్థం ప్రతిసారి చెప్పుకోలేం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కాంతి స్వరూపం ఏదైతే ఉందో మన లోపల చీకటి, ఆ చీకటిని తొలగించేటటువంటి అనుగ్రహ ప్రదమైనటువంటి సంపదనిస్తాడు అని చెప్పి గత వారం మనం తెలుసుకున్నాం. ఆయన ఎవరు? అమేయ ఆత్మ, అమేయము. అమేయం అంటే ఏంటి? ఆయనకు కరెక్ట్ గా నువ్వు మెజర్మెంట్ చేయలేవు. ఎలా నిన్ను కొలిచేదరా అంటారు. కొలిచేదా అంటే ఇలా పట్టుకొని మెజర్మెంట్ టేప్ తీసుకొని కొలవడం కాదు. ఏ విధంగా నేను అంటే ఎలా నిన్ను పూజించాలి, ఎలా నిన్ను మెజర్ చేయాలి, పొడుగా ఎలా ఉంటావు నువ్వు? ఒకసారి పొట్టన్నావు, ఒకసారి వామనుడు లాగా పొట్టిగా ఉన్నావు, ఒకసారి త్రివిక్రముడు లాగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు, విశ్వరూపుడు లాగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. ఎలా నిన్ను? మహాద్రిద్రుత్, పర్వతాలన్నింటినీ కూడా అంటే స్థిరమైనటువంటి వాటన్నింటినీ కూడా గట్టిగా పట్టుకునేది నువ్వే. గాలి వస్తే కొండ ఎగిరిపోతుందా? ఎగిరిపోదు. ఎందుకంటే ఆ స్థిరంగా ఉన్న వాటన్నిటినీ పట్టుకోగలిగాడు ఆయన. అందుకోసమే ఆయన పైన మందర పర్వతం పెట్టడం గాని, గోవర్ధన గిరి పెట్టడం గాని, ఇలా మనకు కథల రూపంలో ఈ లక్షణాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఆయన లక్షణం ఏంటి? కదలనటువంటి వస్తువులను గట్టిగా పట్టుకునే లక్షణం ఏదైతే ఉందో దానిని చూపించడం కోసమై మనకు 2 ఉదాహరణలు ఇచ్చారు. ఆ ఉదాహరణల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే భగవంతుడు మహాద్రిద్రుత్, మహా అద్రి.
అద్రి అంటే ఈ కొండలు, ఆ కొండలను గట్టిగా పట్టుకునేటటువంటి తత్వము అని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాం. ఈ రోజు తర్వాతది మనం తెలుసుకున్నట్టయితే మహేశ్వాస. మహా ఇశ్వాస అంటే ఏమిటి? మహా ప్లస్ ఇషు ప్లస్ ఆస అంటే ఏంటంటే ఇక్కడ గొప్ప, మహా అంటే గొప్పదైనటువంటి బాణాన్ని ధరించాడు అంటే ఏమిటి? బాణాలు వేసి కొడుతున్నాడు అని చెప్పా. అలా అనుకున్నా తప్పులేదు, ఎందుకంటే భగవంతుడు చేతి లోపల బాణాలని మనకు చాలా అవతారాలలో చూపిస్తాడు. ఉదాహరణకు మీరు రామావతారం చూసుకున్నట్లయితే ధనుర్ధారిగా చూపిస్తారు, కృష్ణావతారం లోపల కూడా చూపిస్తాడు. మన విష్ణుమూర్తి శార్గవదన గదాధారి అది ఉన్నాయి కదా, అవన్నింటిలో అందులోపల కూడా చూపిస్తారు ఆయన గద పట్టుకున్నట్టుగా. సో ఈ విధంగా అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు గాంధీవధారి, అర్జునుడు యొక్క ప్రతిరూపమే శ్రీకృష్ణ పరమాత్మ, అక్కడ కూడా గాంధీవం చూపించారు. సో గొప్పదైనటువంటి బాణాన్ని పట్టుకున్నాడు. గొప్పదైనటువంటి బాణం పట్టుకుంటే అయితే ఏమిటి? ఇప్పుడు నాకు గొప్పనైన బాణం పట్టుకుంటే నాకేంటి? శ్రేష్టమైనటువంటి బాణములు పట్టుకుంటే నాకు అడ్వాంటేజ్ ఏంటి? ఏంటంటే బాణం ఏ రూపంలో ఉంటుందండి? హలో, నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేచి మాట్లాడండి. అప్పుడప్పుడు బాగా నిద్రకు వచ్చేస్తారు మీరు, చాలా డీప్ స్లీప్ లో ఉంటుంది. ఓంకార రూపంలో ఉంటుంది. ఓంకార రూపంలో ఉంటుంది. ఓంకార రూపం అంటే ప్రణవము. వేదములని సంక్షిప్తంగా చెప్పండి అని ఎవరన్నా మన దగ్గరికి వచ్చి అడిగితే, వేదాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అడిగితే సంక్షిప్తంగా చెప్పమంటే ఓంకారం అంటే సరిపోతుంది. భగవంతుని వివరంగా చెప్పు అంటే వేదాలు మొత్తం చెప్పాలి. లేదు నాకు క్లుప్తంగా చెప్పు, ఒక్క మాటలో చెప్పు అన్నాం అనుకో, ఓంకారం అంటే చాలు. అందుకోసం అని చెప్పేసి మనకు ముండకోపనిషత్తులో ఏమంటాడు వాడు? ఓంకారము అనేటటువంటి దాంట్లో ఒక బాణం అని తీసుకున్నట్లయితే జీవాత్మను సంధించి కొడితే పరమాత్మలో కలిసిపోతాడు. అంటే ఓంకారం అనేటటువంటిది కనుక నువ్వు చదివినట్లయితే నువ్వు భగవంతుడిలో డైరెక్ట్ గా కలిసిపోతావు. అంటే జీవాత్మ పరమాత్మతో ఐక్యం అవ్వాలి అంటే ఓంకారం అనేటటువంటి శస్త్రమును నువ్వు వాడాలి. భగవంతుడు ప్రణవ స్వరూపుడు అని చెప్పి చెప్పడానికి, ఆ రూపముని మనకు కాస్త జ్ఞప్తికి తేవడానికి పనికొచ్చేటటువంటి దాన్ని ఇక్కడ మహా ఇషు అసహ ఆసహ, ఆ బాణమును పట్టుకున్నటువంటి వ్యక్తి అంటే శత్రు సంహారార్థము అని కూడా ఒక అర్థం. అంటే మనలో ఉన్న అజ్ఞానం అనేటటువంటి దాన్ని పోగొట్టడానికి కూడా భగవంతుడు బాణం ధరించాడని చెప్పొచ్చు. రకరకాల రూపంలో ధనుర్ధారి అయి వచ్చాడు అని చెప్పొచ్చు. పృథు చక్రవర్తి ఏం చేశాడు? ఆయన పృథు చక్రవర్తికి ఆయన పృథు చక్రవర్తి విష్ణుమూర్తి అవతారం. ఆ విష్ణుమూర్తి అవతారాల్లో మనం ఏం తెలుసుకున్నాము? ఆయన బాణం తీసుకుని భూమి మీదకి వెళ్తాడు. నువ్వు ఎందుకని చెప్పేసి ఈ వైటమిన్స్, మినరల్స్ అన్ని, అమృతము, తర్వాత కావలసినటువంటి పాడి సంపద అన్ని నీలోనే దాచుకున్నావు, ఎందుకు అని చెప్పేసి కొట్టడానికి వెళ్తాడు పృథు రూపం లోపల. అందుకే భూమికి పృథు అని చెప్పి పేరు వచ్చింది. పృథు ఆయన ఎందుకు వచ్చింది? ఆయనకి ఏంటంటే వాళ్ళ నాన్న ఎవరైతే ఉంటారో అంగుడు, అంగమహారాజు, ఆయన కుమారుడైనటువంటి వేణుడు, ఆ వేణుడు దుర్మార్గుడు అవడం వల్ల ఏమైపోతుంది? భూమి మీద పాపం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు భూదేవి ఏం చేస్తుందంటే సంపదలన్నీ కూడా తన లోపల దాచుకుంటే అప్పుడు బ్రాహ్మణులు అతనికి శాపం పెడతారు. శాపం పెడితే వేణుడు చనిపోతాడు. చనిపోగానే అతని తొడలను మథనం చేయడం ద్వారా, మథనం అంటే ఏంటి? పూర్వకాలం లోపల ఏదైనా కూడా మథనం చేసి తీసుకొస్తారు. ఈ రోజుల్లో మథనం చేయడం లేదా? ఈ రోజుల్లో కూడా మథనం చేస్తారు. మథనం అంటే ఏంటి అంటే తెలియని శక్తిని బయటికి తీసుకురావడం. ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్, ఇక్కడ ఉండండి, నాతో ఉండండి. మథనం అంటే తెలియని శక్తిని బయటికి తీసుకురావడము. పాలలోంచి పెరుగు తీసుకొస్తాం, పెరుగులోంచి వెన్న, నెయ్యి, ఇవన్నీ కూడా మనము దాన్ని ఏమంటారు? కవ్వం అంటారా? దాని ద్వారా తీసుకొస్తాం. రైట్. అదే విధంగా మీరు చూసినట్లయితే ఇది దాన్ని ఏమంటారు? దాన్ని మన ఈ పెట్రోలియం ఉత్పత్తులు కూడా అలాగే మీరేం చేస్తారు? బాగా మథనం చేస్తారు. పెట్రోలియం ని చేస్తే రకరకాల టెంపరేచర్స్ రకరకాల ప్రొడక్ట్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. నాఫ్థలిన్ వస్తుంది, కిరోసిన్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, రకరకాల ప్రొడక్ట్స్ అలా బయటకు వస్తూ ఉంటాయి. అదే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మేధో మథనం. ఇప్పుడు అర్థమైందా? మాటకి పిచ్చోడిలాగా ఆలోచించండి అని ఎందుకంటానంటే, మథనం చెయ్యందే వేదన మిగులుతుంది అంతే. ఎందుకంటే ఎంత అర్థం కాదు, ఏ విషయమైనా ఆలోచించండి అర్థం కాదు. కాబట్టి అందుకోసం ఎప్పుడు మథన చేయండి అని ఎందుకంటూ ఉంటానంటే, అలా చేయడం ద్వారా మనసులో ఆలోచన పెరుగుతుంటే ఒక్కసారి సడన్ గా స్ట్రైక్ అవుతుంది, చెక్కమని ఇలా బల్బు వెలిగినట్టు. ఇప్పుడు నేను చెప్తాను, నీకు శ్రీనివాస్ తెలుసా? ఎవరు అదే సాఫ్ట్వేర్ లో పనిచేస్తాడు? ఎవరు గడ్డం ఉంటుంది? ఎవరు
టెలిగ్రామ్ లో ప్రవచనం అనగానే అప్పుడు మీకు సడన్ గా నా రూపము తక్కువ ఇలా మెరుస్తుంది. అవునా? అదే విధంగా ఈ లక్షణాలన్నీ తెలుసుకుంటూ ఉంటే అరే అది ఆ రోజు శ్రీనివాస్ గారు చెప్పారు. ఎక్కడి నుంచి చెప్పారు శ్రీనివాస్? వేదాల్లోంచి, పుస్తకాల్లోంచి చెప్పారు కదా. అది మీకు గుర్తొస్తుంది, జ్ఞాపకం వచ్చి ఇక్కడ చక్కమని వెలుగుతుంది. ఓహో ఇదేనా. తర్వాత అందరిలో ఉన్నటువంటి రక్తం ఒకటే అన్నాం అనుకోండి, మనకు తెలియదు. అది చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నాం, అందరిలో ఉన్నటువంటిది ఒకే రక్తం అని తెలుసుకుంటాం. కానీ ఎప్పుడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఇట్లా రక్తం పోతుంటే అయ్యో నా రక్తానికి ఇతని రక్తానికి ఏ తేడా లేదే అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అయ్యో అది రక్తం కదా అని. అలాగే ఈ కవులు రాస్తూ ఉంటారు కొన్ని కావ్యాలు. రాస్తున్నప్పుడు దాంట్లో మరపు రాని బాధ కంటే మధురమే లేదు అన్నాడు అనుకోండి. అనగానే మనకు అర్థం కావాలి ఏమిటిది, బాధ ఎక్కడైనా మధురంగా ఉంటుందని. ఒకసారి అటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అనుకుంటాం, నిజమే కదా, ఎంత బాగుంది, ఇప్పుడు ఇవాళ తలుచుకుంటుంటే ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. కుడి ఎడమైతే పొరపాటు లేదో ఇక ఎవరైనా అర్థం చెప్పగలరా? ఆయన కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోయలేదో అని చెప్పేసి అన్నారు కదా, దానికి అర్థం ఎవరైనా చెప్పగలరా? తత్వం లేవండి. డబ్బులు ఉన్నప్పుడు కానీ డబ్బులు లేనప్పుడు కానీ. ఓకే, సో ఇలాగా రకరకాల అనుకున్నది పురియడం అంటే మనం అనుకున్నది వేరేగా జరిగినప్పుడు అన్నట్టు, వేరేగా జరిగితే కూడా ఏమీ పొరపాటు లేదు యాక్సెప్టెన్స్ కింద అలాగా అంతేనండి. సో ఇలా రకరకాలుగా పాట రాసిన తర్వాత జనాలందరూ కూడా ఏంటంటే రకరకాలుగా ఆలోచించడం మొదలెట్టారు. రాసేసి కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకున్నారు. కొంతమంది ఏడ్చేస్తున్నారు, కొంతమంది ఎంత అద్భుతంగా రాసేశాడు అని చెప్పేసి. మన్మధుడు సినిమాలో ఆడాలందరూ లోపల నాగార్జునని హీరోయిన్ తిట్టిందని చెప్పేసి బయట కూర్చొని ఆడాలందరూ ఏడుస్తూ ఉంటారు. సో అలాగా వీళ్ళందరూ కళ్ళలోంచి నీళ్లు తెచ్చేసుకొని ఇవన్నీ తెచ్చుకొని చివరికి రాసినటువంటి సముద్రాల జూనియర్ అనుకుంటాను ఆ పాట రాసింది, ఆయన దగ్గరికి వెళ్తారు అనమాట. వెళ్ళేసి ఏదో రాశారు కదండి, కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోవడం లేదని, దాని అర్థం ఏంటండి అని చెప్పారు. ఆయన ఏముంటుందండి, తాగుపోతాడు, ఏదో పాడుకున్నాడు అంతే, దానికి ఏమర్థం అని చెప్పేసి ఆ కవి చెప్పాడు అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న దానికి కూడా మనం ఎన్నో రకాలుగా లాగి పీకి అర్థాలను కూడా మనం తీయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే సరే, ఇక్కడ మనకు అది సంబంధం లేదు. బేసికల్ గా ఏంటంటే మనం ఇది ఎందుకు చెప్పుకున్నాం ఇప్పుడు, ఇది నేను మర్చిపోయాను. మదనం ఉంటే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అలా రకరకాల ఆలోచనలు వచ్చి ఒకటి స్థిరపడుతుంది. మీరు చెప్పినటువంటి జవాబులు చాలా కరెక్ట్ గా ఉన్నాయి. కుడియడం అయితే ఏం పర్లేదంటే పర్లేదులే, నువ్వు ప్రయత్నం అయితే చేసావు, ఫలితం ఎటొస్తాయి ఏంటి అనే మీనింగ్, చక్కటి మీనింగ్ ఉంది కదా. తర్వాత ఇది ఉంది, మన చక్రం సినిమా లోపల జగమంతా కుటుంబం నాది ఉంది కదా, ఆ ఒక్క పాటతోటి ఆ సినిమా మొత్తం తీశారు. ఆ ఒక్క పాటని ఉద్దేశంగా పెట్టుకుని సినిమా మొత్తం తీశారు. తీసిన తర్వాత ఆయన సిరివెన్నెల గారిని ఆ పాట గురించి అడిగితే ఆయన చాలా డిఫరెంట్ ఎనాలిసిస్ ఇచ్చారు. కానీ మరి సినిమా మాత్రము ఆ పాటలో ఉన్నటువంటి దాని ప్రకారమే మనం ఎలా అయితే ఒంటరి జీవితాన్ని గడపాలో, మనలో మనం రమించాలో, ఈ ప్రపంచంతో మనకి ఎటువంటి సంబంధం లేనటువంటి వైరాగ్యాన్ని పెంచుకోవాలో అనేటటువంటి అద్భుతమైన మీనింగ్ వస్తుంది. కానీ కవితోటి ఇంటర్వ్యూ జరిపినప్పుడు ఆయన మాట్లాడినటువంటి పద్ధతి డిఫరెంట్ గా ఉంది. అసలు చక్రం సినిమా తీసిందే దానివల్ల, నీ జీవితం అశాశ్వతము అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి భావంతో తీసినటువంటి ఒక గొప్ప కళాత్మకమైనటువంటి సినిమా అది. కానీ దాంట్లోపల కవి అనుకున్నది వేరు, అసలు సినిమా తీసిందే ఆ పాట వల్ల. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మథనం అనేటటువంటిది మంచిది. ఆలోచన క్రమం అనేటటువంటిది సరైన పద్ధతిలో తీసుకెళ్తే మనసే మనకు మిత్రుడు. దాన్నే వీడిట్లా అన్నాడు, వాడట్లా అన్నాడు, వాడిలా అన్నాడు, వీడు అలా అన్నాడు అని 10 ఆలోచనలు పెట్టుకుంటే మనసే మనకు శత్రువు. కాబట్టి ఆ మథనం అనేటటువంటిది మనకు కావాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ పృథు మహారాజు వెళ్ళేసి అప్పుడు చెప్తాడనమాట, లేదు ఇంక ఇది పని కాదు, ఆయన పుట్టడం ఎలా మథనం చేస్తారు, వాళ్ళ వేణుడి శరీరాన్ని మథనం చేస్తే అందులోంచి సరే పృథు మహారాజు అర్చి పుడతారు వాళ్ళ. సరే అది ఆ స్టోరీ పక్కన పెడితే పృథు మహారాజు భూమి మీదకి దండయాత్ర చేస్తారు. నువ్వు నీ దగ్గర దాచుకున్నవన్నీ ఇస్తావా లేక ఈ బాణం వేసి కొట్టనా అని. ఇదే మనం చూసినట్లయితే రాముడు కూడా సముద్రుడికి నువ్వు నాకు దారి చూపిస్తావా లేదా అని చెప్పేసి బాణం వేస్తాడు, బాణం వేయడానికి రెడీ అవుతాడు. ఈ 2 ఉదాహరణల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దారి చూపించమని భగవంతుడు అడిగాడు అప్పుడు. అంటే అదే విధంగా మనము భగవంతుడిని అడగాలి. రాముడు భగవంతుడిగా అడగలేదు, రాముడు ఒక మనిషిగా అడిగాడు, దారి చూపించడానికి బాణం వేశాడు. అంటే శక్తి అక్కడ చూపించాల్సి వచ్చింది. అదే విధంగా పృథు మహారాజు కూడా
తన శక్తిని అక్కడ చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకోసం అని చెప్పి గొప్ప శక్తి, ఆ గొప్ప శక్తి వల్ల ఏమైంది, భూదేవంది నో ప్రాబ్లం, ఏం కావాలంటే తీసుకోండి అని చెప్పింది. శివుడు, విష్ణుమూర్తి, ఋషులు, దేవతలు, రాక్షసులు ప్రతి ఒక్కడు వచ్చి 5 పేజీల నిండా భాగవతంలో చదవండి. మనం చెప్పుకున్నాం ఎంతో అద్భుతంగా ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు అనేటటువంటి వేదాలు తీసుకునే వాళ్ళు వేదాలు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, అమృతం తీసుకున్నారు, కల్పవృక్షాలు తీసుకున్నారు, ఏనుగులు తీసుకున్నారు, గుర్రాలు తీసుకున్నారు. ఏవైతే మనకు సముద్ర మథనంలో లభించాయో అటువంటి వస్తువులన్నీ కూడా మనకు పృథువు చేసినటువంటి ఆ బాణ ప్రయోగం ఏదైతే చేయలేదు ఆయన చేద్దామని అనుకున్నారో తద్వారా వచ్చాయి. మరి అటువంటి భూమిని ఆయన వదిలేశారా? మరి భూమిని కొట్టడానికి వచ్చాడు అంటే అయితే భూమిని వదిలేశాడా? లేదు. మహీ భర్త, మహి అంటే భూమి, భర్త అంటే భరించేవాడు. మహి భర్త అంటే భూమిని భరించేవాడు. ఎలా భరిస్తాడు? ప్రళయ సమయంలో ఒకసారి భరిస్తాడు, మామూలు సమయంలో ఒకసారి భరిస్తాడు. ఎలాగా? ప్రళయం సమయంలో ఏమవుతుందంటే ప్రపంచమంతా కూడా నీళ్లతో మునిగిపోతూ ఉంటుంది. ఆదిశేషువు తన అన్ని పడగల ద్వారా అగ్ని వాయువులను పెట్టేసి ఈ ఒక్క జీవిని కూడా బతకకుండా సర్వనాశనం చేసేస్తాడు. ప్రళయం వచ్చినప్పుడు ఒక్క వస్తువు కూడా మిగలదు. ఆ నీళ్ళల్లో అలా అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి 50 మైళ్ళ స్పీడ్కే మనము తట్టుకోలేము గాలి. అటువంటిది అసలు అప్పుడు తట్టుకోలేనంత దీంట్లో మొత్తం మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఆ భూమిని పట్టుకుని ఉండేటటువంటి వాడు మహీభర్త. అదే కాకుండా వరాహస్వామి రూపం లోపల ఆయన భూమిని బయటికి తీసుకుని వచ్చాడు. అంటే భూమిని భరించేవాడు, భూమిని తరించేవాడు, భూమిని పరిపాలించేవాడు. ఆయన ద్వారానే భూమి తన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకుంది, మనందరినీ కూడా పోషించేటటువంటి ధర్మాన్ని నిలబెట్టుకుంది. ఆయన అందుకోసమని ఏమంటారంటే భారావ తారకుడు అని చెప్పేసి కూడా అంటారు. ఆయనకు అదొక మాట ఉన్నదనమాట. అంటే భూమికి భారమైనటువంటి భారాన్ని అవతారం ద్వారా తను పోగొట్టేవాడు అన్నటువంటి మీనింగ్ అనమాట. అంటే తను అవతరించి ఎప్పుడైతే భూమి పైన భారం ఏర్పడుతుందో ఆ భారమును తొలగించడానికి ఒక అవతారం ఏర్పరిచి ఆయన భూభారాన్ని తగ్గిస్తారు. మనకు మహాభారతం ప్రారంభంలో మనం ఆది పర్వంలో ఏం తెలుసుకున్నాము? భూదేవి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇలా పాపం బాగా పెరుగుతుంది, ద్వాపర యుగంలోనే ఇన్ని పాపాలు పెరిగితే వచ్చేది కలియుగం, అప్పటికి ఎలా అవుతుంది అని మనం ఇదంతా తెలుసుకున్న విషయమే. మళ్ళీ ఒకసారి మీ పునశ్చరణ కోసం చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది? శ్రీకృష్ణుడు భగవంతుడు అంటాడు, నువ్వేం భయపడకు, మేమంతా దేవతలము రాక్షసులము కొంతమంది భూమి మీదకి వస్తాము, మేము కొట్టుకుని మిగతా వాళ్ళందరినీ చంపేస్తాంలే అని అంటాడు అనమాట. అలాగా భూమి పైన భారాన్ని కూడా తొలగించేటటువంటి వాడు అని చెప్పేసి ఇది మళ్ళీ మనం కొద్దిగా ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. మన శరీరం అనేటటువంటి దాన్ని, జీవితం అనేటటువంటి ఈ పృథ్వీ తత్వం ఏదైతే ఉందో దీనిని సరిగ్గా పోషించేవాడు, సరిగ్గా ఆధారపరిచేవాడు, సరిగ్గా నాశనం చేసేటటువంటి వాడు. అంటే దీని అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటి తత్వంనే మనము మహీభర్త అనేటటువంటి నామం ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత శ్రీనివాసుడు. ఇప్పుడు ఏంటి? భూమి అనేసరికి మనకు పోషించేవాడు, భూమి అంటే భూమిని భరించేవాడు. మరి భరించిన తర్వాత మనకు కావలసినటువంటి సకల సంపదలు ఇవ్వాలి. శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే మనకు లక్ష్మి అని చెప్పేసి తెలుసుకుంటాం. శ్రీనివాసుడు అంటే లక్ష్మిని తన హృదయంలో కలిగిన వాడు అనే మామూలు మీనింగ్ తీసుకుంటే, ఇంకొక మీనింగ్ ఏమిటంటే ఈయన భగవంతుని హృదయం లోపల ఉంటాడు. సంపదలు, శోభ, ఐశ్వర్యము, మన జీవన పోషణకు కావలసినటువంటివన్నీ కూడా అందించగలుగుతాడు. ఇంకా ఇండైరెక్ట్ గా మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే మనలో ఉండవలసినటువంటి దైవీ లక్షణాలను మనకు అందజేసేవాడు. దైవీ లక్షణాలు మళ్ళీ మనకు 16వ అధ్యాయంలో చూసుకున్నటువంటి అన్ని లక్షణాలను కూడా భగవంతుడు మనకు అందిస్తాడు. అటువంటి లక్షణాలన్నీ ప్రకృతిలో పుష్కలంగా ఉన్నాయి. ఆ పుష్కలంగా ఉన్నటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా మనకు అందించేటటువంటి ఆ భగవంతుడు శ్రీనివాసుడు. అంటే శ్రీ అంటే సకల ఐశ్వర్యాలు అనే దాన్ని ఒక అర్థంగా తీసుకుంటే దయ, కరుణ, భక్తి, శాంతి, తర్వాత గర్వం లేకుండా ఉండడము, మదం లేకుండా, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకున్నామో అక్కడ అటువంటి అనుకోవచ్చా సార్? సర్వ సంపదలు అని అనుకోవచ్చా సార్? సర్వ సంపదలు కరెక్ట్, అదే కరెక్ట్. సో అటువంటి వాడు శ్రీనివాసుడు. అంటే ఏంటంటే కేవలం మనని భూమి మీద పుట్టించడం అంటే ఈ శరీరాన్ని ఇచ్చినాడు అని చెప్పి ఇందాక తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం మహీభర్త లోపల ఏమనుకున్నాము? భూమిని మీద మనం పోషించేవాడు అని ఒక అర్థం తీసుకున్నాము, ఈ శరీరాన్ని మనకి ఇచ్చేవాడు అని ఒక అర్థం తీసుకున్నాము. భూమి మీద పోషించేవాడు అంటే మనకు కావాల్సిన, భూమి పైన కావాల్సిన సంపదలు ఇచ్చేవాడు అని ఒక అర్థం తీసుకుంటే, శరీరమే భూమి అనుకున్నట్లయితే ఈ శరీరానికి కావాల్సినటువంటి దయ, శాంతి, దైవీ లక్షణాలు
ఇటువంటి లక్షణాలన్నీ కూడా గొప్ప లక్షణాలను కూడా ఇచ్చేవాడని ఒక ఆధ్యాత్మిక తత్వంగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే ఈ నామాలు చదువుతున్నప్పుడు మీరు మెల్లగా అర్థం చేసుకోండి. ఏంటి మహేశ్వాస అంటే ఓంకార రూపంలో ఉన్నటువంటి బాణం. ఇలా కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఒక ఓంకార రూపంలో ఉన్నటువంటి బాణమును ధరించాడు అని మళ్ళీ మహేశ్వాస దగ్గర ఆగిపోండి. మహేశ్వాస దగ్గర ఆగిపోయి ఆ మంత్రంని చదువుతూ ఉండండి. చదువుతూ 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 ఏమనుకుంటారంటే భగవంతుడు ఇటువంటి బాణంను ధరించినటువంటి వాడు, భగవంతుడు ఈ రకంగా ఓంకార రూపంలో కనిపిస్తున్నటువంటి వాడు, ఈయన మనకు సకల సంపదలు ఇచ్చేటటువంటి. ఇలాగ మనకి ఏంటంటే దాన్ని మనం కొనసాగిస్తూ మనం ఏదైతే చేస్తామో అప్పుడు ఏమనిపిస్తుంది, మనకు ఆ శ్రద్ధ పెరుగుతుంది భగవంతుడి పైన. ఆ నామం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఆ నామం యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఓం మహాద్రిదృషే నమః, ఓం మహేశ్వాసాయ నమః, ఓం మహీభద్రై నమః, ఓం శ్రీనివాసాయ నమః. అలా గుర్తుంచుకోండి, మహీభద్రై నమః. ఓకే, భూమిని భరించినటువంటి వాడు కూర్మావతారంలో. మళ్ళీ ఏంటి నెక్స్ట్, ఓం శ్రీనివాసాయ నమః. ఓకే, ఈ శరీరం అనేటటువంటిది కనుక భూమిగా నేను అనుకుంటే ఈ శరీరానికి కావాల్సినటువంటి, శరీరంలో నాకు ఉండవలసినటువంటి దయ, శాంతి, కరుణ, ప్రేమ, భక్తి ఇటువంటి లక్షణాలను ఇచ్చేవాడు శ్రీనివాసాయ నమః. ఇలా కాదు, నేను భూమి మీద నడిచే వ్యక్తిని అయితే నాకు కావాల్సిన సకల సంపదలు నా జీవనానికి, నా పోషణానికి ఇచ్చేటటువంటి వ్యక్తి శ్రీనివాసాయ నమః. ఇలాగా ఊహించుకుంటూ ఉంటే మనకు బాగుంటుంది అన్నమాట. చక్కగా గత వారంది కూడా ఓం మహాబలాయ నమః, ఓం మహాబుద్ధయే నమః, ఓం మహావీర్యాయ నమః, ఓం మహాశక్తయే నమః, ఓం మహాద్యుతయే నమః, ఓం అనిర్దేశ వపుషే నమః, ఓం శ్రీమతే నమః, ఓం అమేయాత్మయే నమః, ఓం మహాద్రిదృశే నమః. ఇలా అనుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఆ నామం వెనకాల అర్థము మెల్లగా ఊహించుకుంటూ స్పీడ్ గా కూడా చదివేసుకోవచ్చు అప్పుడు. సో ఇలా అలవాటు చేసుకో. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో గోల ఏదో టకటక విష్ణుడు వషట్క చచ్చిపోతాడు, దేవుడికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు దేవుడు. నేను కొంతమందితో ఒక ఆలయానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒకే ఆలయంలో 4-5 దర్శనాలు చేసేసుకుంటున్నారు. అన్నాను ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు మీరు మళ్ళీ పొద్దున్న వెళ్ళారు, దండం పెట్టుకున్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళి మీరు చూస్తే దేవుడు మళ్ళీ ఎవడు వచ్చిందిరా బాబు అని చెప్పి నెత్తికొట్టు కూడా. ఆలోచించండి, ఎందుకు ఈ వేషాలు? దేవుడు ఎంత టెన్షన్ పడతాడు? ఆ దేవుడిని టెన్షన్ లో పెట్టాల్సిన ఇది మనకు ఉందా? హ్యాపీగా మనసు లోపల ఉన్నటువంటి భగవంతుని వెలికి తీయండి అని చెప్పేసి మాట కదా ఇప్పుడు చెప్పినట్టుగా చక్కగా ఆధ్యాత్మిక పద్ధతి లోపల భగవంతుడిని చూస్తే, అలా ఎవరైతే సాత్విక గుణాలు ఉంటాయో మరి వాళ్ళు ఏం పొందుతారు? సతాంగతి. ఎవరైనా చెప్పగలరా సతాంగతి అంటే మీనింగ్? చాలా ఈజీగా గెస్ట్ చేయగలిగేటటువంటి మీనింగ్ సతాంగతి. సత్ మంచి, గతి దారి చూపించేవాడు అని, మంచి వ్యక్తులకు మంచి దారిని చూపించేవాడు. అంటే ఎవరైతే సత్పురుషులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయనే గతి. ఓం సతాంగతయే నమః, ఓం మహీభద్రై నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం సతాంగతయే నమః అని అనుకున్నారనుకోండి. అంటే ఏం పొందుతారు ఇప్పుడు? ఎవరైతే సాత్విక లక్షణాలు పొందుతారో, ఎవరైతే సత్పురుషుల లక్షణాలు పొందుతారో వాళ్ళ యొక్క డెస్టినేషన్ భగవంతుడు అని చెప్పి చెప్పడం ఇక్కడ మీనింగ్. అర్థం కాని వాళ్ళు అడగండి ప్లీజ్. ఇక్కడ ఏమైతుందంటే మళ్ళా దెబ్బతింటాం మనం. ఈ మహేశ్వాసాయ నుంచి ఇప్పుడు నేను చెప్పుకున్నా ఏం మంత్రం ఇది? ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? మహీభద్ర శ్రీనివాసాయ నమః, సతాంగతి నమః. చెప్పండి, ఎవరైనా అర్థం కాని వాళ్ళు చెప్పండి ఒక్కసారి. మళ్ళా ఇదైతుంది, మళ్ళా దెబ్బతింటారు మళ్ళా తర్వాత. సార్ అంటే ఒక్కొక్క నామము పలుకుతూ ధ్యానించుకుంటూ దాని అర్థం తెలుసుకుంటూ ధ్యానించాలి అని చెప్తున్నారు కదా సార్? కరెక్ట్. ఈ వారం మొత్తం అదే చేయండి అంటున్నా. అలాగా ప్రతి వారము కూడా మనం చెప్పిన 10 నామములనే ఊహించుకుంటూ చేయండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తూ ఒక నామం అనండి, 10 నిమిషాలు ఆలోచించండి, మళ్ళీ ఒక నామం అనండి, ఒక 10 నిమిషాలు ఆలోచించండి. అలా ఒక గంట లోపల మీకు ఒక రూపం ఏర్పడుతుంది. తర్వాత ఏం చేస్తారు, రేపు మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఎల్లుండి మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ అర్థాలు మీకు ఈ వారం తిరిగేసరికి ఈ 10 నామముల అర్థాలు, దాని వెనకాల ఉన్నటువంటి మంత్రము, దాంట్లో ఉన్నటువంటి రహస్యము అన్ని తెలిసిపోతాయి.
అది అందుకోసమే నేను ఏమన్నాను, నిత్య పూజలు అవి తగ్గించండి. అంటే మీకు టైం ఉంటే అవన్నీ చేసుకోండి, లేదంటే కొన్ని రోజుల పాటు ఇది విష్ణు సహస్రనామం అయ్యే వరకు ఏం చేస్తారు, కొన్ని రోజుల పాటు నిత్య పూజలు తగ్గించండి. నిత్య పూజలు హడావిడిగా చేసేసి అది ఒక మొక్కుబడిలాగా చేస్తే ఏం రాదు. నేను చెప్తున్నా, ఊరికి ఆ 15 నిమిషాలు కూడా వేస్ట్ చేస్తున్నారు. అలా చేయకండి. ఒక్క శ్లోకం చదివినా ఏమన్నాడు ఆయన, సోహమేకైనా శ్లోకేనా స్తుతయేవన, ఎందుకంటాడు ఆయన, ఎందుకంటాడు అసలు సంశయమే వద్దు నీకు అని చెప్పి అంత గట్టిగా దేవుడు చెప్తే అది కూడా నమ్మరు. దేవుడి మాటలు కూడా, నా మాటలు సరే ఒక నేను మనిషిని, దేవుడి మాటలు కూడా నమ్మము అంటే ఏమంటాం ఇంక అప్పుడు? పిచ్చి ముదిరింది, తల రోకలికి బాగా ముదిరిపోయింది, పిచ్చి తగ్గింది, రోకలి తలకు గట్టండి అన్నట్టు ఎవడో వాడు వెళ్ళొచ్చట డాక్టర్ దగ్గరికి వస్తాడనమాట. వాడు వచ్చితే అదేదో సినిమా లోపల వస్తాడు డాక్టర్ దగ్గరికి, ఏమైందంటే పిచ్చి తగ్గిందా అంటే తగ్గింది అంటాడు. నువ్వేం చేస్తావు అంటాడు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అంటే, వెళ్తానండి, మంచి ఉద్యోగం చూసుకుంటాను అంటాడు. ఉద్యోగం చూసుకున్నాక ఏం చేస్తావు అంటాడు. అంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటానని. వెరీ గుడ్. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావు అన్ని ప్రశ్నలు వేస్తుంటారు ఈ డాక్టర్లు. వాడికి నిజంగా పిచ్చి తగ్గిందా లేదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, పిల్లలు ఆ తర్వాత ఏం చేస్తావు అంటే, మంచిగా పిల్లలు 3-4 కంటే వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేస్తావు అంటే, వాళ్ళని బాగా చదివిస్తాను. వెరీ గుడ్. అప్పుడు ఏం చేస్తావు అంటే, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తానండి అంటాడు. ఇక్కడికి తీసుకొస్తావు ఎందుకు అంటే, మిమ్మల్ని అందరినీ రాళ్ళతో కొట్టడానికి అండి అంటాడు అనమాట వాడు. సో ఏ సినిమా ఇది? మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అటు సినిమాలు చూడట్లేదు, ఇటు దేవుణ్ణి తలుచుకోవట్లేదు. ఏం చేస్తున్నారు అసలు మీరు అన్నా? అన్ని మర్చిపోతున్నారు. సరే, సో జీవన జ్యోతి అయితే ఎనీవే కమింగ్ బ్యాక్ టు మన ఇదేంటంటే, ఆ విధంగా ఈ మంత్రాలని చక్కగా మనస్సుతోని ఊహించుకుంటూ చక్కగా ప్రశాంతంగా చేసుకుంటే ఆ రోజంతా మీకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమంటున్నాడు భగవంతుడు, నీ శరీరాన్ని భరించేది నేనే, నీ శరీరానికి సకల సంపద ఇచ్చేది నేనే. నువ్వు సాధన చేస్తే నీకు సతాంగతి, ముక్తానాం పరమాగతి అని ఇంతకు ముందు తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ సతాంగతి, శ్రీనివాసాయ సతాంగతి. ఓం శ్రీనివాసాయ నమః, ఓం సతాంగతయే నమః. భగవద్గీతలో అదే చెప్పాడు కదా, నేనే నీకు గమ్యం, నన్నే ఆశ్రయించు, మామే వైశ్యసి. సో నేనేమంటున్నానంటే, అది మనం గుర్తుంచుకోవాలి. నన్ను ఒక్కనే నువ్వు, మాం ఏవ, నన్ను మాత్రమే నువ్వు నన్ను ఇది చెయ్యి. నీ అంతరంగ ప్రయాణం ఏదైతే చేస్తావో నువ్వు, దానికి గమ్యం మరేదో కాదు, నేనే. అర్థమవుతుందా లేక నేనేదో కన్ఫ్యూజ్ అవుతున్నానా? హలో ఎవరైనా మాట్లాడండి, ఒక్కలైనా మాట్లాడండి, నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అర్థం అవుతుంది సార్. ఈ సతంగతే నమః మీనింగ్ మళ్ళీ సతం అంటే ఏంటి? మంచి పనులు. ఎవరు సతం? ఇందాక మనకి ఏమన్నాం, శ్రీనివాసాయ నమః అంటే మంచి బుద్ధులు ఇచ్చేవాడు అని చెప్పి తెలుసుకున్నాం మనం, అవునా? మంచి బుద్ధులు అంటే ఏమనుకున్నాము? దైవీ లక్షణాలు అని చెప్పి తెలుసుకున్నాం. దైవీ లక్షణాలు తెలుసుకున్నటువంటి సత్ పురుషులు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క గమ్యము భగవంతుడే. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే పైన మంత్రాన్ని కింద మంత్రాన్ని కలపాలి. మీరు కలపకపోతే అర్థం కాదు మీకు. పైన మంత్రంలో శ్రీనివాసాయ నమః, అంతకుముందేంది భూమిని భరించాడు, అంతకుముందేంది బాణము. సో ఓంకార నాదముని గనక ఈ శరీరధారి సత్పురుషుడైనటువంటి వ్యక్తి శరీరధారి అయినటువంటి వాడు ఓంకార నామం ద్వారా వాడు భగవంతుడిని పొందవచ్చు అని ఈ 4 నామాల అర్థము. అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. లేకపోతే ఎవరైనా చెప్పండి. రజనీ గారు, రాధిక గారు, టీవీ మణి గారు, ఎవరైనా ఒకరు చెప్పండి. సుధామోహన్ మేడం, ఎవరైనా ఒకరు చెప్పండి. దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళతోటి సాంగత్యం చేసిన కాదు, తప్పర్థం చేసుకున్నారు. మొదటి నామం అర్థం ఏమనుకున్నాం మనము? భగవంతుడు ఓంకార స్వరూపుడు అని చెప్పి తెలుసుకున్నాం. రెండవ నామం యొక్క అర్థం ఏం తెలుసుకున్నాము? శరీరం అనేటటువంటి భూమి అని అర్థం చేసుకున్నాం. దీన్ని భరించేవాడు అని చెప్పి అర్థం చేసుకున్నాం. మూడో నామంలో శ్రీనివాసుడు అని అర్థం చేసుకున్నాం. అంటే మంచి లక్షణాలను మనకిచ్చేవాడు అని చెప్పి అర్థం చేసుకున్నాం. సతాంగతి అంటే ఏంటి? భగవంతుడే గమ్యము. అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఓంకారం అనేటటువంటి ధ్యానం చేయడం ద్వారా భగవంతుడిని పొందుతాడు అని చెప్పి మీనింగ్. భగవంతుడిని పొందుతాడు. ఓంకారం అనేటటువంటి ధ్యానం చేయడం ద్వారా భగవంతుడిని పొందుతాడు. అర్థమైందా? మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఓంకార ధ్యానం చేయటం ద్వారా భగవంతుణ్ణి పొందుతారు.
కరెక్ట్. ఇందు లోపల ఒక నామం మిస్ అయ్యాం. ఏంటది? భూమి అనేటటువంటి ఈ శరీరధారి. సో శరీరధారి ఎవరైతే ఉన్నారో మంచి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఓంకార ధ్యానం చేయడం ద్వారా ఆయన యొక్క గమ్యము భగవంతుడు. బాగుందా ఇప్పుడు? ఓంకార ధ్యానం మించినది లేదంటారు కదా సార్. అదే 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 ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే భగవంతుడే ఓంకార స్వరూపుడు అని చెప్పేసి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు అనిరుద్ధుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మరి ఎలా తెలుసుకుంటాం భగవంతుడి దగ్గరికి అంటే ఆపలేనటువంటి, ఎవరు ఆపలేరు, నియంత్రింపలేరు. నిరుద్ధము అంటే ఆపడము, అనిరుద్ధము అంటే ఎవరు ఆపలేరు, నియంత్రణకు అందని వాడు. ఇక్కడ నియంత్రణకు అందని వాడు ఎవడండి? అనిరుద్ధుడు. మనము చతుర్వ్యూహ నారాయణలలో ఏం తెలుసుకున్నాం? ఎవరన్నా చెప్పండి. చాలా ఫాస్ట్ గా మర్చిపోతున్నారు అందరూ. చతుర్వ్యూహ నారాయణలో ప్రద్యుమ్నుడు అంటే బుద్ధి సార్. అవును. సంకర్షణుడు అంటే అహంకారం. నేను అహంకారం. అనిరుద్ధుడు అంటే పంచభూతాలు. పంచభూతాలు అనేటటువంటివి సంకర్షణుడు యొక్క తామస గుణాలని పంచభూతాలు అంటారు. సంకర్షణుడి యొక్క సాత్విక లక్షణాలని మానసిక ఇంద్రియాలు, మనసుతో ఉన్న పంచ ఇంద్రియాలు. అందులోపల ఉన్నటువంటి మనస్సు అనే దానికి మళ్ళీ సెపరేట్ లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ పేరు అనిరుద్ధుడు. ఓకేనా? రాజస గుణాలు, సంకర్షణుడి యొక్క రాజస గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకర్షణుడి యొక్క రాజస గుణాల ద్వారా వచ్చేవి మనకు కర్మ ఇంద్రియాలు. సంకర్షణుడి యొక్క సాత్విక గుణముల వల్ల వచ్చే వాటిని ఏమంటారు? మా జ్ఞాన ఇంద్రియాలు ప్లస్ మనస్సు అంటారు. సంకర్షణుడి యొక్క తామస బుద్ధి వల్ల వచ్చే వాటిని ఏమంటారు? పంచభూతములు అంటారు. ఇదే మనం తెలుసుకున్నాం. ఒక సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అవ్యక్తము, అవ్యక్తంలోంచి భగవంతుడి యొక్క మహత్తు, ఆ మహత్తుకి లీడరు. మహత్తు అంటే ప్లానర్, చక్కగా ప్లాన్ చేసేటటువంటి వ్యక్తి, మంచిగా వ్యూహం చేసేటటువంటి వ్యక్తి, బాగా బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుడు ఏం చేశాడు? తనలోంచి అహంకారం అనేటటువంటి ఒక దేవతను తీసుకొచ్చాడు. ఆ అహంకారం అనేటటువంటి దేవత 3 రకాల అహంకారాలు ఉన్నాయి: సాత్విక, రాజసిక, తామసికము. ఆ 3 అహంకారముల గుణముల ద్వారా 3 రకముల వస్తువులను తయారు చేశారు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అయితే ఏదైతే సాత్విక లక్షణం ఉందో అందులో ఉంచి మనస్సు కూడా వచ్చింది. ఆ మనస్సుకి ఏం చేశారంటే దీనికి సెపరేట్, మిగతా వాటికి కూడా సెపరేట్ దేవుళ్ళు ఉన్నారు. చేతులకి ఇంద్రుడు, కాళ్ళకి మీన ఉపేంద్రుడు, ప్రతి అవయవానికి ఉన్నారు. ఓకే, ప్రతి అవయవానికి దేవతలు ఉంటారు. అలాగే ఈ మనస్సు అనేటటువంటి దానికి ఒక దేవుడు పేరు పెట్టారు. ఆ దేవుడు పేరు అనిరుద్ధుడు. ఎందుకండి అనిరుద్ధుడు అంటే ఏంటండి? అనిరుద్ధుడు అంటే ఏమని తెలుసుకున్నాం? ఎవరన్నా చెప్పండి. చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అనిరుద్ధుడు అంటే ఏమని చెప్పుకున్నామండి? మనస్సే. అనిరుద్ధుడు అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం? తేజస్సు, శక్తి సార్. అయ్యయ్యో కాదండి. ఆపలేరు. అనిరుద్ధుడు ఎవరో చెప్తున్నారు ఇప్పుడు. కరెక్ట్, ఎవరో సగం చెప్పారు కరెక్ట్ గా, మెల్లగా భయపడుతూ చెప్పారు. ఎవరు ఆపలేరు, నియంత్రణకి అందని వాడు. కరెక్ట్. ఎవరు మాట్లాడుతున్నది? ఎవరు మాట్లాడింది? ఎవరు బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఎవరి వలన నిరోధింపబడిన వాడు. కరెక్ట్. ఎవరు చెప్పారు జవాబు అంటున్నాను నేను. ఎవరు? చెప్పారండి. ఓకే, వెరీ గుడ్. ఒకళ్ళు వింటున్నారు. వండర్ఫుల్. మిగతా వాళ్ళందరూ మంచి నిద్రలో, తమస్సులో ఉన్నారు. సో ఏంటంటే నియంత్రణ లేనివాడు అంటే మనస్సుకు నియంత్రణ ఉంటుందా? మనస్సుకు నియంత్రణ ఉండదు. సో మనస్సుకు నియంత్రణ ఉండనటువంటి దాన్ని ఆయన నియంత్రణలోకి తీసుకొస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మనకు ఆహ్లాదకరమైనటువంటి ఆ శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనసుని నిగ్రహించుకుంటాడో వాడు మటుకు మాత్రమే గొప్ప లక్షణాలు, సాత్విక లక్షణాలు, ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలను తెలుసుకోగలడు. అటువంటి లక్షణాలను తెలుసుకోవాలి అంటే ముందు మనస్సుని నిగ్రహించుకోవాలి. ఆ మనస్సును నిగ్రహించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆహ్లాదిని అనేటటువంటి ఒక శక్తి మన లోపల వస్తుంది. అది అనిరుద్ధుడు అంటే
ఆపబడిన వాడు, నియంత్రించిన వాడు, మనకు నియంత్రణకు అందనిటటువంటి మనస్సుకు అధిపతి అనిరుద్ధుడు. కాబట్టి ఏమవుతుంది, అటువంటి భగవంతుడిని మనం గనక మన మనస్సుని గనక నియంత్రణ చేస్తే, అంటే భగవంతుడి యొక్క శక్తిని లిమిట్ చేయలేం కాబట్టి ఏంటంటే మన మనసు ద్వారా భగవంతుడి స్వరూపాన్ని శాశ్వతంగా ఊహించుకుంటూ, అప్పుడు మనం ఏంటంటే మన మనస్సుని స్టేబుల్ గా నిశ్చల శక్తికి తీసుకురావచ్చు. నిశ్చలంగా ఉన్నటువంటి మన మనస్సు దైవీ లక్షణాలను పొందుతుంది. దైవీ లక్షణాలను పొందినటువంటి మనస్సు ఓంకార ధ్యానం చేస్తుంది. ఓంకార ధ్యానం చేసినటువంటి మనస్సు శరీరం ద్వారా సాధన చేస్తూ సతాంగతి, అంటే భగవంతుడు అనేటటువంటి సతాంగతుడు అంటే మనకు గమ్యమైనటువంటి భగవంతుడు లోపల కలుస్తుంది అని 5 నామములకు కలిపి అర్థం తీసుకోండి. అప్పుడు ఏమొస్తుందండి, నేను భగవంతుడి లోపల మనస్సును నిగ్రహించుకున్నాను, ఓంకార ధ్యానం చేశాను, శరీరం ద్వారా సాధన చేశాను, అది ఏమొస్తుంది, సురానంద. సురానంద అంటే ఒక అర్థమేమో సురులకు ఆనందం కల్పించేవాడు, దేవతలకు ఆనందం కల్పించేవాడు అని ఒక లక్షణము, దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళను ఆనందం కల్పించేవాడు అని ఒక అర్థము. ఇందాక మనం 5 నామాలలో తెలుసుకున్న సాధన చేసినటువంటి వ్యక్తులకు ఆనందం కలిగించేవాడు అంటే అమృత తుల్యమైనటువంటి ఆనందమునిచ్చేవాడు. ఓంకార ధ్యానం చేస్తూ మనసును నిగ్రహం చేసుకుంటూ శరీరం ద్వారా సాధన చేసుకుంటూ ఎవరైతే సతాంగతుడు అయినటువంటి భగవంతుడిని చేరుకుంటారో వారికి అమితమైనటువంటి ఆనందం వస్తుంది అని ఒక సీక్వెన్స్ అర్థం తెలుసుకుంటే ఈ శ్లోకం మొత్తానికి కూడా అర్థం వస్తుంది. కాబట్టి మరి అటువంటి భగవంతుడు ఎవరు, ఆయన గోవిందుడు. గోవిందుడు అంటే గో అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటేమో గోవులు గోపాల పాలకుడు, అలా ఈయనని మనం తెలుసుకున్నాము, ఇది కృష్ణ అవతారంలో వాటి రూపాయలు తెలుసుకున్నాం. భూమిని పరిపాలించిన వాడు అంటే భూమి, గోవులు, వేదాలు, వాక్కు, ఇంద్రియాలు, ఈ అన్నిటికీ కూడా గోవు అనే మీనింగ్ ఉంది. గో అనే దానికి అర్థం ఏంటి, గోవులు, భూమి, వేదాలు, ఇంద్రియాలు, మనం మాట్లాడే మాటలు, వాక్కులు అంటారు కదా, ఇవన్నీ కూడా గో అనే అర్థం. ఈ గోవిందుడు అనేవాడు, వింద అంటే రక్షించేవాడు. అందుకే ఒకసారి మనం భగవద్గీతలో ఏం తెలుసుకున్నాం, గోవింద అంటే నా వాక్కులు రక్షించే నువ్వు నాకెందుకయ్యా ఈ చెడ్డ మాటలు నా నుంచి తెప్పిస్తున్నావు అని చెప్పేసి ఒకసారి అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడిని. సో కాబట్టి ఏంటి, గోవింద అంటే వాక్కుని రక్షించేవాడు, వింద అంటే రక్షించేటటువంటి వాడు. అయితే ఎవరు మరి ఈ గోవిందుడు అంటే మనకు భూమిని కాపాడేవాడు, గోపాలను కాపాడించేవాడు, భూమిని భరించేటటువంటి ఆపద్బాంధవుడు, ఇంద్రియాలను వేద జ్ఞానమును మనకు నడిపించేటటువంటి నాయకుడు. ఎందుకు ఆనందంగా ఉంటాము అంటే ఈ గోవిందుడి యొక్క శక్తిని మనము స్వీకరించడం ద్వారా మనము సురానంద ఆనందంగా ఉంటాము. ఎప్పుడు ఆనందంగా ఉంటాము, అనిరుద్ధ అంటే మన మనసును నిగ్రహం చేసుకున్నప్పుడు. అప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాము, మహేశ్వాస ఓంకార రూపాన్ని ధ్యానం చేసినప్పుడు. మన ఎలా ధ్యానం చేస్తాము, శరీరం ఏమన్నా కావాలి కదా, మహీభర్త. సో ఇలాగ మనము ఒకదానికొకటి కనెక్టింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక సాధకుడికి సంబంధించినటువంటిది ఆ భగవంతుడి యొక్క శక్తి. ఆయన ఆనందం పొందడమే కాకుండా వేద జ్ఞానాన్ని మనకు అందించేస్తాడు. అందించిన తర్వాత మరి ఆయనను భగవంతుని ఏ విధంగా కొలుస్తాం మనం, గోవిదాం పతి. గోవిదులు అంటే వాక్కు లేదా వేదము అని చెప్పేసి తెలుసుకున్నాము. వాక్కు లేదా వేదము తెలిసినటువంటి వాళ్ళని గోవిదులు అంటారు. మంచిగా పాట కోవిదులు, కవి కోవిదులు, వేద విధులు, గోవిదులు. ఇక్కడ గోవిదులు అంటే వేదం తెలిసిన వాళ్ళు అని. ఈ పాయింట్ అర్థమైందా, ఎవరికైనా అర్థం కాలేదా, విధ అనే దానికి అర్థమైందా లేదా? హలో, లేవండి. గోవిదాం అంటే వేదాలను తెలుసుకునేవాడు. అలాగే మనకు వేద విద్య అంటే వేదంలను తెలుసుకునే వాళ్ళు. అలాగా విద్య అంటే అది తెలుసుకున్న వాళ్ళు అని మీనింగ్. ఇక్కడ గోవిదాం పతి అంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన లీడరు. ఎవరికి, ఈ వేదాలు, వేద జ్ఞానులు, వేదాంత జ్ఞానులు, వేదాన్ని తెలుసుకోవాలనుకునే వేదార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈయన అధిపతి. అంటే వేదార్థాన్ని ఎవరైతే పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నటువంటి ఈ జనాలందరికీ కూడా నాయకుడు, లీడర్. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వాళ్ళు. ఇలాంటిదే సిమిలర్ది మనము మొదట్లో నేర్చుకున్నాం. అదేంటి, ఫస్ట్ 2-3 శ్లోకాలలో నేర్చుకున్నాం. అటువంటి వాళ్ళకి ఈయననే లీడరు అని చెప్పేసి తెలుసుకున్నాం. నేను ఆ నామం మర్చిపోయాను. ఫస్ట్ 2-3 శ్లోకాలలో కూడా యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర
నారసింహపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. రైట్. సో అదే విధంగా ఇక్కడ కూడా అట్లాగే ఏంటంటే ఎవరైతే వేద జ్ఞానులు వాళ్ళు వీళ్ళు ఉంటారో భగవంతుడు చేయి బట్టి నడిపించుకుంటూ వెళ్తాడు. ఒకసారి నేను దీన్ని మొత్తం మీనింగ్ చెప్తాను, ఓకేనా? మీరందరూ ఒకసారి ఊరికే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏంటి? ఓంకారం అన్నాడు. ఓంకారం చేయాలంటే ముందు మనకి శరీరం ఉండాలి, మనస్సు ఉండాలి. శరీరానికి సంబంధించినటువంటి ఒక పేరు మహీభర్త అన్నాం, మనసుకు సంబంధించింది అనిరుద్ధ అని చెప్పేసి తెలుసుకున్నాం. దీనికి కావాల్సిన దైవీ లక్షణాలు ఇచ్చేదాన్ని శ్రీనివాస అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆనందం వస్తుంది కాబట్టి సురానంద అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది చేసినట్టయితే సాధన చేస్తే సురానంద అని చెప్పేసి తెలుసుకున్నాం. దీన్ని రక్షించేవాడు, వేదములను రక్షించేవాడు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లే వాళ్ళందరినీ లీడర్ ఎవరు అంటే ఆ భగవంతుడు. సో ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ గా తీసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి వారు ఎవరైతే గో విధులు ఉన్నారో ఈ గో విధులందరికీ కూడా ఒక లీడర్ ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనలాగా లెర్నింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తన దారిలో తీసుకెళ్తున్నాడు. రండి అని చెప్పేసి లెఫ్ట్ అని చెప్పి తీసుకెళ్తున్నాడు గో విధులని. ఎప్పుడు మనందరితోని ఈ వేదాలను కాపాడేటటువంటి గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనందరినీ తీసుకెళ్తుంటే మనం ఏం చేస్తున్నాము? ఈ శరీరం ద్వారా, ఈ మనసు ద్వారా ఓంకార సాధనని చేస్తూ మనసుని నిగ్రహం చేసుకుంటూ దైవ లక్షణాలను డెవలప్ చేసుకుంటున్నాం. డెవలప్ అంటే వేదాలు చదువుతూ మనలో దైవ లక్షణాలను డెవలప్ చేసుకుంటూ ఓంకార సాధన చేసుకుంటూ అలా భగవంతుడి దారిలో వెళ్తుంటే మనకు సురానంద ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం కలుగుతుంది? ఎందుకంటే మనలో దైవీ లక్షణాలు పెరుగుతున్నాయి, మనసు నిగ్రహింపబడింది, శరీరము మనకు సాధనకు ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? భగవంతుడు మనని ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక మార్గంలో దారి చూపిస్తాడు అని చెప్పి. అర్థమైందా? ఏదో హడావిడి చాలా అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు మొహమాటలు లేకుండా అడగండి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నేను అడుగుతాను ప్రశ్నలు, మీరు జవాబు చెప్పండి. మీరు అడగండి నన్ను ప్రశ్నలు. ఫస్ట్ పేరేంటి తెలుసుకున్నాం? మహేష్ వాసు. ఎవరు చెప్తారు మీనింగ్? ఓంకార రూపం అండి. మహేష్ వాసు అంటే ఓంకార స్వరూపుడు అంటే ఓంకార స్వరూపం అంటే ముందు బాణం అని చెప్పి తెలుసుకున్నాము. తెలుసుకుని దానికి ఉదాహరణగా మనం రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. రాముడు, కృష్ణుడు. కానీ దానికి అసలు మీనింగ్ ఏంటిదంటే అక్కడ ఓంకారం. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పకండి. నెక్స్ట్ దానికి వేరే వాళ్ళు ఎవరైనా జవాబు చెప్పండి. మహేష్ వాసు అంటే దాన్ని విడదీసి భరించేవాడు సార్. భూమిని శరీరంగా ధరించేవాడు సార్. భూమిని భరించేవాడు అని మీనింగ్. భూమిని భరించేవాడు అని ఒక మీనింగ్ అయితే, ఒక మీనింగ్ ఏమో భూమిని భరించేవాడని, ఇంకొక మీనింగ్ ఏంటంటే ఈ శరీరాన్ని భరించేవాడు అని చెప్పి. శరీరానికి భర్త, భరించేవాడు అంటే భర్త, భూమికి భర్త అని అక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ శరీరానికి భర్త అని చెప్పి మహీ భర్త అని అన్నాం. ఓకే, అంటే అర్థం ఏంటి సార్? ఆసహ అంటే అర్థం ఏం సార్? ఇషు ఆసహ. ఆసహ అంటే ఉండడం, ఇషు అంటే బాణం. అంటే ఉండడము అనే అర్థమా సార్? ఉండడం. ఆసహ అంటే అది కలిగినటువంటి వాడు అనే మీనింగ్ అన్నమాట. ఓకేనా? మహా ఇషు ఆసహ, మహీభర్త చెప్పేసాం. తర్వాత మూడో నేమ్ ఏంటి? ఎవరన్నా చదవండి శ్లోకం నాకు. శ్రీనివాస అంటే ఏంటి? ఎవరన్నా జవాబు చెప్పండి. సంపదలను ఇచ్చేవాడు లేదా సంపదలను కలిగి ఉన్నవాడు అని వస్తుంది శ్రీనివాస. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి? శ్రీనివాస అంటే బుద్ధులు ఇచ్చేవాడు. సౌజన్య గారు మీరు వినలేదు సరిగ్గా. ఇక్కడ తెలుసుకున్న అర్థం చెప్పలేకపోతున్నారు మీరు. ఇవాళ మనం తెలుసుకున్న అర్థం ఏంటంటే శ్రీనివాస అంటే మనకు సాత్విక లక్షణాలు లేదా బుద్ధిని సరిగా ఇచ్చేవాడు అని చెప్పేసి ఇవాళ అర్థం చేసుకున్నాం కదా. ఏం పర్వాలేదు అంటే చెప్తున్నా, మీరు మిస్ అయిన పాయింట్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస సతాంగతి అంటే మీనింగ్ ఏంటి? మంచి లక్షణాలు కలిగినవాడు, గతిని ఇచ్చేవాడు, మంచి దారిని చూపించేవాడు. అది అంటే సత్పురుషులకు ఆయననే గతి. సత్పురుషులకు ఆయననే గతి. ముక్తానాం పరమాగతి.
ముక్తానాం పరమాగతి అని మనం తెలుసుకున్నామా. ఎవరైతే ముక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయనే పరమపదం. అదే విధంగా ఇక్కడ ఏంటి, ఎవరైతే దైవీ లక్షణాలను శ్రీనివాస అనే నామం ద్వారా డెవలప్ చేస్తున్నారో వాళ్ళ యొక్క గమ్యస్థానము, అంటే ఎవరైతే సాత్విక లక్షణాలు కలిగి ఉన్నారో వారి యొక్క గమ్యస్థానము ఈ భగవంతుడే అని చెప్పేసి చెప్పాడు. ఓకే, తర్వాత ఏంటి, శ్రీనివాస సతాంగతి, తర్వాత అనిరుద్ధ అనిరుద్ధ అంటే అధిపతి సార్. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేని నియంత్రణ, ఎవరు నియంత్రించలేనిది, నియంత్రానికి అందని వాడు. నియంత్రణ చేయలేని ఐటమ్ ఏది? మనస్సు. మనస్సుని నిగ్రహం చేయలేము. ఆ మనస్సుని కనుక నిగ్రహం చేసి మనము ధ్యానము గనుక సరిగా చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది తర్వాత? సురానందం దొరుకుతుంది, మంచి ఆనందం దొరుకుతుంది. సుర అంటే సురాపానం కాదు, దైవీ లక్షణాలు అమృత తుల్యమైన ఆనందాన్ని ఇస్తుంది, అమృత తుల్యమైన ఆనందాన్ని ఇస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే దేవతలకు ఆనందాన్ని కలిగించేవాడు అంటే అర్థం ఏంటంటే దైవీ లక్షణాలు కలిగినటువంటి ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి దైవీ లక్షణాలు? వారికి ఓంకార ధ్యానము చేసి మనసును నిగ్రహించుకోవడం వల్ల దైవీ లక్షణాలు వచ్చాయి. ఆ దైవీ లక్షణాలు డెవలప్ చేసుకున్న మనుషులకు అమితమైనటువంటి ఆనందం కలిగించేవాడు కూడా ఈయననే. అది నెక్స్ట్. తర్వాత ఏం తెలుసుకున్నాం? సురులకు ఆనందాన్ని కలిగించాడు. తర్వాత గోవిందో గోవిదాంపతి. గో అంటే ఎన్ని అర్థాలు? గో అంటే 4-5 అర్థాలు చెప్పండి. మాధవి గారు చెప్పండి. మాధవి పిల్లారి గారు. వేదాలను రక్షించేవాడు గోవిద అంటే, భూమిని రక్షించేవాడు, నియంత్రించేవాడు, వారికి నాయకుడు. అది గోవిదాంపతి. కానీ గో అంటే మీనింగ్ ఏంటమ్మా? భూమి, వాక్కు, ఇంద్రియాలు, వేదాలు. భూమి, గోవులు, వేదాలు. భూమి, గోవు, వాక్కు, ఇంద్రియాలు. హరిప్రియ చెప్పండి. హరిప్రియ చెప్పండి. భూమి, గోవులు, ఆవులు, వాక్కు, వేదాలు, ఇంద్రియాలు. ఓకే, ఇవన్నింటినీ కూడా రక్షించేటటువంటి వాడు భగవంతుడు. ఆయన ద్వారా మనకేమొస్తుంది? గోవిదాం పతి. గోవిధులు. గోవిధులు అంటే ఏంటి? ఇందులోపల గోవిధులు అంటే ఇంద్రియ నిగ్రహం చేసుకున్న మనుషులు అవ్వచ్చు, వేదాలు తెలుసుకున్నటువంటి జ్ఞానులు అవ్వచ్చు. వీరందరికీ కూడా పతి అంటే లీడర్. ఓకేనా? సో ఇలా మీరు ఇప్పుడు అర్థం చేసుకుని ఈ శ్లోకాలని వారం మొత్తము మీ పూజలు, మిగతా పూజలన్నింటినీ పక్కన పెట్టేసి, మా తెలంగాణలో అన్న మాట అంటే మీరు మళ్ళా ఇదవుతారు, ఒక్కసారి హర్ట్ అవుతారు. అందుకోసం అనట్లా నేను. అవన్నీ అలా పక్కన పడేసి ఏం చేస్తారంటే హ్యాపీగా ఈ 10 నామాలు, 8 నామాలు, 10 నామాలు తెలుసుకున్నాం కదా, వీటి అర్థం తెలుసుకుంటూ చూస్తే లక్షణాలు అవబోధలోకి చక్కగా వస్తాయి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. ఒక ఓంకార రూపాన్ని ఊహించుకోండి. తర్వాత మనసుని నిగ్రహించుకుంటున్నాము అనిరుద్ధుడు అని చెప్పి ఊహించుకోండి. తర్వాత శరీరం మహీభర్త అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు మంచి బుద్ధులు ఇచ్చేటటువంటి శ్రీనివాసుడు అని చెప్పి గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి సురానందుడు అని చెప్పేసి గుర్తించండి. తర్వాత మనకు వాక్కుని, భూమి అన్నింటినీ రక్షించేటటువంటి గోవిందుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. తర్వాత ఎవరైతే ఈ జ్ఞాన రూపం లోపల వస్తారో, ఎవరైతే ఈ జ్ఞానులు ఉంటారో, ఈ జ్ఞానులందరికీ కూడా ఆయననే సతాంగతి. అటువంటి వారందరికీ కూడా ఈయననే గమ్యము అని చెప్పి తెలుసుకోండి. చివరిగా ఏంటి, వీళ్ళందరికీ కూడా లీడ్ తీసుకొని వెళ్ళి దారిలో కూడా తనే తీసుకెళ్తాడు. భగవంతుడి మార్గంలో వెళ్లే వారికి భగవంతుడే దారి చూపిస్తాడు. మరి మనం ఏం చేయాలి? మనసుని నిగ్రహించుకుంటూ ఓంకార ధ్యానం చేసుకుంటూ భగవంతుని గనక ఊహించుకొని దైవీ లక్షణాలు డెవలప్ చేస్తే దేవుడు మన చెయ్యి బట్టి గమ్యం వైపు తీసుకెళ్తాడు. సింపుల్ గా ఉందా లేదా చెప్పండి. మనసుని నిలుపుకుంటూ. సౌజన్య గారు, తర్వాత సునీత గారు, ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. సౌజన్య గారు, సునీత గారు, సుధామోహన్ గారు. సార్, ఓంకార ధ్యానాన్ని చేస్తూ మనసుని నిలుపుకుంటూ దైవీ లక్షణాలని పెంపొందించుకొని దైవీ లక్షణాలను పెంపొందించుకోవటం ద్వారా భగవంతుడు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళి ఆనందాన్ని ఇస్తాడు.
రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరన్నా? సునీత గారు చెప్పండి. సాధన చేస్తూ ఉండాలి కదా సార్. సాధన చేసిన వారికి భగవంతుడే గమ్యం చూపుతాడు. సింపుల్, వెరీ గుడ్. సుధామోహన్ చెప్పండి. ఎస్ సార్. మనసుని నిగ్రహించుకొని ఓంకారం ధ్యాన రూపంలో చేసుకుంటూ దైవీ లక్షణాలని మనలోని నింపుకుంటూ ఉంటే దేవుడు తనంతట తనే మనని తన మార్గంలోకి తీసుకువెళ్తాడు, తీసుకువెళ్ళి ఆనందాన్ని కురిపిస్తాడు. సురానందాన్ని కురిపిస్తాడు. అసలైన పంచది సురానందం. ఎంత బ్యూటిఫుల్ అంటే నేనేమంటానంటే భగవంతుడి లక్షణాలను గుర్తించేది విష్ణు సహస్రనామం. లలిత సహస్రనామం లాగా టఫ్ ఉంటేనే మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది. నాకు తెలుసు ఒకటే శ్లోకం చెప్తున్నా కొద్దిగా స్లో అవుతుంది. ఎందుకు సార్ ఈ శ్లోకం చాలా బాగుందని ఎందుకు అనిపిస్తుందో తెలియదు సార్. నిజంగా అంటే అన్ని తెలుసుకున్నాము, అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నారేమో అంతే, ఇంకేముంది. కానీ అన్నిటికంటే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. అన్ని ఇంకా ఈజీ అనిపిస్తుంది సార్. ఆ ముందు కూడా ఒక 2 ప్రాక్టీస్ చేసాం సార్. వైద్య సదాయోగి, అలాగే మహాబుద్ధిర్ మహావీర్యో. కానీ ఇది సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. అంటే ద ఎసెన్స్ అంతా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇందులో అంతా. ఇప్పుడు మీరు మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అందులోపల తీసుకున్నట్లయితే అందులోపల ఏంటి? సృష్టి రహస్యాన్ని చూశాడు. అంటే ముందు భగవంతుడు బిందు స్వరూపంలోంచి సృష్టిని అంతా చేశాడు. దానికి కావాల్సిన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. తర్వాత మహావీర్య అంటే బ్రహ్మదేవుడు. వీర్యం అంటే ఏంటి? సృష్టించే శక్తిని వీర్యం అంటారు. ఆ సృష్టించే శక్తిని ఇచ్చేటటువంటి వాడు ఆయన. దానికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉన్నవాడు మహాశక్తి. ఇదంతా పోషించడానికి కావలసినటువంటి వాడు మహాబలుడు. సో ఇలాగా మనకు అక్కడ కూడా దీని అందరికీ కావాల్సినటువంటి మాయ ఇవ్వాలి. ఎవరు? మహామాయ అంటే ప్రకృతి శక్తులు. సీక్వెన్స్ నేను చెప్పేది, నేనేమంటున్నానంటే మీరు అందరూ కూడా చక్కగా జాగ్రత్తగా విని ఈ ఒక్క అవకాశం, లాస్ట్ అవకాశం ఇది. ఇంకా లైఫ్ లో మళ్ళీ మనకు ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఏంది వారం మొత్తం ఇదే చేయండి ప్రాక్టీస్. నేను చెప్తున్నాను మాట వినండి, మీకు ఏం కాదు. ఏమన్నా పాపం వస్తే నాకు వస్తుంది, మీరు వేరే పూజలు మానేయండి. చెప్పండి మా సార్ చెప్పాడు, ఆయనకి వెళ్ళిపోయి మేము ఒకవేళ పూజ చేయకపోతే మాకు ఏదైనా ఘోరమైన పాపాలు వస్తే ఆయనకి వెళ్ళిపోనియండి అని చెప్పేసి అవి ఆపేసి ఇవి చేయండి ఒక వారం రోజులు. ప్రతి సహస్రాన్ని తగులుతుంది కదా, ఓంకారం చేసిన సహస్రానికి కూడా పోతుంది కదా, పైగా తల మీద సహస్రాన్ని ఉంటుంది కదా. అవును. సో ఇదేం చేస్తానంటే మీరు వారం రోజుల పాటు సాధన చెయ్యండి. వారం రోజుల పాటు ఇదే సాధన చెయ్యండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నో సార్లు చెప్పాడు ఒక్క శ్లోకం చదివితే చాలు అని చెప్పి. అర్థం చేసుకొని ఒక్క శ్లోకం వారం రోజుల పాటు రోజంతా గంటల తరబడి ఇదే ఆలోచిస్తూ ఉండండి. గంటల తరబడి ఏ పనులు చేసినా ఏం చేసినా ఇదే ఆలోచించండి. మీకు సారం అర్థం కావాలా వద్దా ఆలోచించండి. అది సారం అర్థం చేసుకుంటూ సాధన చేయండి. ఎంత బాగుంటుందో చూడండి. అండ్ ఇదేం లలిత సహస్రనామం లాగా కష్టంగా ఉంటే అది డిఫరెంట్. మిమ్మల్ని ఏదో జావా కోడింగ్, .NET కోడింగ్ చేయమన్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చేయాలంటే అవి ఇవాళ మీకు కష్టమవుతాయి. ఏమంటున్నారు? సింపుల్ గా కూర్చొని తెలుసుకున్న నామాలది అర్థం ఊహించుకోండి అంటే అయిపోయింది కదా. ఇప్పుడు నేను సైబర్ సెక్యూరిటీ చెప్పేసేసి రండి మీకు క్లాస్ తీసుకుంటాను, మనం ఎలా ప్రొటెక్ట్ చేద్దాం నెట్వర్క్స్ అని చెప్పి అన్నాను అనుకోండి, అప్పుడు అది మీకు కష్టమైన పని. ఇప్పుడు అది మీకు తెలియదు కాబట్టి ఇందులోపల అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే విష్ణు సహస్రనామం చాలా సులభం. నేను ఎన్నోసార్లు చెప్పా, చాలా సులువైంది విష్ణు సహస్రనామము. లలిత సహస్రనామంతో కంపేర్ చేస్తే 1000 రెట్లు ఇది. దీనికి అర్థం కూడా తెలుసుకోకుండా జనాలు చదువుతూ ఉంటారు. చాలా మందిని చూసాను నేను విష్ణు సహస్రనామం చదివే వాళ్ళని అలా అడ్డగోలుగా చదువుతూ ఉంటారు. ఏం లాభం? ఏం తెలియకుండా ఏం లాభం? ఆ ఆలయాలలో కూర్చుంటారు, అలా చదువుతారు బండ గొంతులు వేసుకుని. సో అలా అంటున్నందుకు జోక్గా అంటున్నాను, అది అర్థం చేసుకోండి. మళ్ళీ కోపంగా అనట్లా. మళ్ళీ కోపం నాకు రాదు, కోపం అంటే ఏంటో తెలియదు నాకు అసలు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ నెక్స్ట్ టైం చెప్పిన తర్వాత ఇలాగే మమ్మల్ని అందరిని అడిగి ఆన్సర్ చెప్పించండి సార్, అలా అప్పుడు మాకు బాగా గుర్తుంటుంది. అప్పుడు ఇప్పుడు వస్తున్న వాళ్ళలో సగం మంది మాయమవుతారు అప్పుడు. లేదు సార్, నిజంగానే కరెక్ట్ సార్. అది అందుకే బాగా అనిపిస్తోంది ఈ శ్లోకము. నిజంగా స్టార్టింగ్ లో ఇలా చెప్పుకోలేదు సార్, చెప్పారు కానీ ఇదేమో ఇలాగా స్ప్లిట్ చేసి అట్లా చెప్పుకోలేదు అనుకుంటాను. రివర్స్ ప్రశ్నలు అడగమంటారు అంతేనా? ఎవరైతే అన్నది హరితనా? అన్నది హరిత మీరన్నారా? ఉషారాణి చాలా కాన్సన్ట్రేటెడ్ గా వింటాం సార్. అదే ఇప్పటి నుంచి మీరు ప్రశ్నలు అడగండి, అయితే నేను అడుగుతూ ఉంటాను, అప్పుడు చూద్దాం. ఎనీవే చక్కగా అర్థమైంది కదా.
అయింది సార్. పెట్టండి సార్, కాదు సార్ చెప్తానులే మీ సంగతి అన్నట్టు అంటున్నారు. పుష్పవతి గారు ఏమంటున్నారు చెప్పండి. లాగా పెట్టండి సార్, క్వశ్చన్స్ వేస్తా ఉంటే ఆన్సర్స్ చెప్తా ఉంటే గుర్తుంటది సార్. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ప్రతి ప్రవచనము నేను గంట సేపు చెప్పాను అంటే మీరు 3-4 సార్లు అయినా చూడాలి కదా. మీ మీద బాధ్యత ఉంది కదా, అది మీరు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోతుంది, వీడియో అయిపోయిందంటే మళ్ళీ కొత్త వీడియో రేపటికల్లా మళ్ళీ సంపూర్ణ మహాభారతం వచ్చేస్తుంది కదా, మళ్ళీ మనకు ఇది అవుతుంది. అందుకోసమని అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా ఏ వీడియోనైనా 2 సార్లు 3 సార్లు విని రాసి పెట్టుకొని పాయింట్లని వింటే చాలు. అర్థం కానివి 3-4 పాయింట్లు ఉంటాయి అంతే. మొత్తం ప్రవచనంలో 3-4 పాయింట్లు ఉంటాయి, మిగతావన్నీ అర్థమవుతాయి. అంటే సింపుల్ విష్ణు సహస్రనామం ఇచ్చేయడానికి కూడా కష్టపడితే ఎలాగే మీరు ఇక లలిత సహస్రనామం టైంలో అందుకే క్విజ్ పెట్టారు. క్విజ్ పెట్టండి సార్, భగవద్గీత భాగవతం పెట్టినట్లు. ఓ అమ్మో, నాకు టైం ఏది, వారానికి 7 నుంచి 8 ప్రవచనాలు చెప్పుకుంటుంది. ఇప్పుడు క్లాస్ లోనే ఎప్పటిదప్పుడు అడిగేయండి సార్, అది బాగా ఎంజాయ్ చేసినాం సార్. భాగవతము భగవద్గీత క్విజ్లు అక్షరం అక్షరం రాసుకున్నాము. మీ క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేసేవాళ్ళం సార్. రెగ్యులర్ గా చాలా మంది చాలా రెగ్యులర్ గా జవాబులు ఇచ్చేవాళ్ళు. నిజంగా గ్రేట్ అది. ఎందుకంటే ఇప్పుడు మనకు రజనీ మేడంది నోట్స్ చూసినా మీరు మిగతా 3-4 నోట్స్ పంపించారు. ఎంత బ్యూటిఫుల్ గా వాటిని పీడిఎఫ్ లలో చేసి పంపించారో, చాలా అద్భుతంగా. అది చూస్తే నాకే ఆశ్చర్యం ఇస్తుంది ఎన్ని చెప్పుకున్నామా అని. లలిత సహస్రనామం ఎస్పెషల్లీ. సో అసలు అది అందరివి ఆ కన్సాలిడేటెడ్ నోట్స్ ఒకసారి తీసుకొని చూడండి. కావాలంటే నేను ఒక 10 రోజులు ఎప్పుడైనా ఆపుతాను, మీకు బ్రేక్ ఇస్తాను. మన హరిప్రియ అంటుంది అనమాట, సార్ ఒక 10 రోజులు ఎక్కడైనా ఊరు వెళ్తే బాగుండు అని చెప్పేసి అంటుంది. హరిప్రియ ఉందా, వెళ్ళిపోయిందా? సార్ ఒక 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రేక్ ఇస్తే బాగుండు. సార్ మీరు యాత్ర పోతే అక్కడ అప్పుడు కూడా చేసినారు కదా. యాత్ర పోయినప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ మీరు పట్టాలు, నా భయం ఏంటంటే పట్టాల మీద నుంచి కిందికి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ పట్టాలు ఎక్కియడం కష్టం అవుతుంది. అందుకోసమని యాత్ర వెళ్ళినప్పుడు ఇప్పుడు వారానికి 7 రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రద్ధగా వినండి, ఓకేనా? ఈ రోజుకి ఇక్కడ ఆపుకుందాము. ఇదే వారం రోజులు చెయ్యండి. ఇంకా మీ వేరే నిత్య పూజలన్నీ కొద్దిగా ఆపేసేయండి. జస్ట్ దీపం పెట్టుకొని ఒక 1 మినిట్ చేసుకోండి. నిత్య పూజ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ చేసుకొని మిగతాది మంచిగా ఒక సోఫా లోపల ఒక దర్భాసనం వేసుకొని చక్కగా సోఫాలో, మంచం మీద కూర్చోకండి, మరీను సోఫా మీద కూర్చోండి, లేదా చైర్ లో కూర్చోండి. నేల మీద కూర్చొని వాళ్ళు నేల మీద కూర్చొని మెడకి ఏదన్నా మంచిగా ఇది పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చోండి. ఇది ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మీకు మనసు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు మధ్య లోపల ఆలోచనలు వస్తున్నాయి బాగా అంటే ముక్కు మూసుకోండి. ముక్కు మూసుకోగానే ఏమవుతుందంటే మీరు ఎన్ని ఆలోచనలు చేస్తున్నా సరే మీరు మళ్ళీ యూ విల్ బి బ్యాక్. ఆలోచనలన్నీ తెగిపోతాయి. ఇది మనం ఉపదేశ సారంలో తెలుసుకున్నాం ఈ సీక్రెట్. ఉపదేశ సారంలో ఏమనుకున్నాము, ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే వాటిని బ్రేక్ చేయాలంటే ముక్కు మూసుకుంటే చాలు తక్కువని. సో ఏం చేస్తారు, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లాన్ని ఎవరినైనా, మీకు ఉంటారు కదా, మీరు మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి వచ్చేసి ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ముక్కు మూసేయి అని చెప్పేసి అనండి. అది బెటర్. అప్పుడు ఏమైందంటే ఆలోచనలు తగ్గిపోతాయి. అలా కొన్ని రోజుల పాటు అలవాటు చేసుకోండి. ఇంట్లో పిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలి సార్? ఎవరిది వాళ్ళే మూసుకోవాలి. మూసుకోవాలి, లేదా వైఫ్ ఉన్న వాళ్ళ హస్బెండ్ ని, హస్బెండ్ ఉన్న వాళ్ళ వైఫ్ ని. అయితే ఇదే అవకాశం అని చెప్పేసి వాళ్ళు ముక్కుని శాశ్వతంగా మూస్తారు. అమ్మయ్య వదిలిపోయింది బాగుంది చెప్పేసి ముక్కు మూసేసారు అనుకోండి, పర్మనెంట్ గా ముక్కు మూసేద్దాం అని చెప్పేసి ఎవరైనా మూసేసారంటే రిస్క్. సో ఎనీవే జస్ట్ జోక్ అంటున్నాను. మీకు నచ్చిన పద్ధతిలో చెయ్యండి, బట్ చెయ్యండి, ఈ వారం రోజులు చెయ్యండి మళ్ళీ, ఓకేనా? ఆపుకుందామా ఇక్కడికి? ఇవాళ ఏం వారం? ఫ్రైడేనా? మహేష్ శ్వాస పద విభజన చెప్పండి ఒకసారి సార్. మహా వచ్చిందా మీకు? మహా వచ్చిందా? ఇషు వచ్చిందా? ఇషు అండ్ ఇషు ఆసహ ఆసం అని ఉంటుంది చూడండి. ఆసం అని ఉంటుంది తెలుసా మీరు? ఆసం అని సంస్కృతంలో ఉంటుంది తెలుసా? ఇక్కడ ఆసహ ASA 2 చుక్కలు. ఓకే ఓకే సార్. చక్కగా అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. అసలు నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా,
ఇప్పుడు మిగతా వాటన్నిటికీ ఎలా అయితే మీరు స్పెషల్ క్లాసులు తీసుకుంటారో అట్లా మీలో ఒకరు, రాధికనే కాదు ఎవరైనా సరే కూర్చొని, ఎందుకంటే రాధిక ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక మన జ్యోతిష్యం కూడా తీసుకుంటుంది, అట్లా కాకుండా మీరు ఒకళ్ళు, ఇంకా చాలా మంది రజనీ గారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రకరకాల క్లాసులు తీసుకుంటున్నారు కదా, మీలో ఎవరైనా ఒకళ్ళు కాస్త పూనుకొని దీని మీద ఒక 15 నిమిషాలు చర్చ పెట్టుకున్నారు అనుకోండి, 2 రోజులకు ఒకసారి నచ్చిన ప్రవచనాల మీద ఒక రెండు రోజులకు ఒకసారి చర్చా కార్యక్రమం పెట్టుకుంటే అర్థం కానీ మీలో మీరు షేర్ చేసుకోవచ్చు. చూసుకోండి, మీకు అట్లా వీలైతేనే ఇవన్నీ మళ్ళీ దానిలో ఒక పెద్ద కాంప్లికేటెడ్ గా చేసి అబ్బో రోజంతా బిజీ అయిపోయాం అనుకునేటట్టయితే మానేయండి. బట్ నా ఉద్దేశం అది చేస్తే బెటర్, ఎందుకంటే అప్పుడు రివిజన్ అవుతాయి మీకు. నాకు రజనీ మేడం, టీవీ మణి మేడం వీళ్ళందరూ పంపించిన లలిత సహస్రనామం కానీ అవి కానీ చూస్తుంటే అసలు ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేను నేను. కంప్లీట్ కన్సాలిడేటెడ్ PDF. సార్ ఒక శర్మ గారు అని ఒక ఆయన కూడా చాలా చక్కగా పంపించారు సార్, ఒకటి చాలా బాగుంది. మన సంస్కృతం నేను అనేది మన అది కాదు సార్, లలిత ఒక ఆయన పంపించారు, ఐ డోంట్ నో హిస్ నేమ్, వెరీ బిగ్ PDF. శర్మ గారు కాదు, ఆయన పేరు చెప్తాను, మధుసూదన్ గారు. వండర్ఫుల్. ఆయన ఇంకా ఏం చేసేవారు తెలుసా మధుసూదన్ గారు, నాతో మాట్లాడేవారు. ఆయనకి తెలుగు కూడా పాపం సరిగ్గా రాదు, ఆయన ఫ్రాన్స్ లోనే ఎక్కడో పుట్టారు అనమాట. ఆయన అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటారో. మళ్ళీ మన ప్రవచనంలో ఆ జవాబు ఏ నిమిషము ఏ సెకండ్ అని కూడా రాస్తారు తెలుసా ఆయన. ఇండెక్స్ లో చేశారు సార్, ఫుల్ బుక్లెట్ లా తయారు చేశారు విత్ ఇండెక్స్. అదే అనిపిస్తుంది నాకు, ఎంత జ్ఞానము అంటే. లలిత సహస్రనామం మాత్రము అసలు మీరందరూ చూసినా చూడకపోయినా నేను మాత్రం ఇంకో 10 సార్లు చూస్తా గ్యారంటీ. సో అంత బాగుంది. ఏ రోజు జరిగిన ప్రవచనం, ఏ దానికి మీనింగ్ అదంతా చాలా చక్కగా ఆయన రాశారు, వెరీ నైస్లీ. చాలా బాగుంది. మీరు అదే అంటున్నాను, అంటే ఇది ఆ శ్రద్ధ ఎవరిది వారు చేసుకుంటే మనది మంచిగా లైఫ్ టైం మిగిలిపోతాయి ఇవన్నీ కూడా. ఎనీవే, ఇంక ఇవాళ ఆపుకుందామా, మళ్ళీ రేపు మనకు పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతం తెలుసుకుంటాము. యాక్చువల్ గా రేపు నేను ఇది కూడా చెప్పాలి, ఏమంటారు, నారాయణీయం ఉంది కానీ నాకు వేరే పని ఉంది రేపు. చూద్దాంలేండి, సండే గానీ లేకపోతే ఇక వచ్చే సాటర్డే గానీ కంపల్సరీగా. హరిత ఎన్ని దశకాలు అయ్యాయి? 22 అయినాయి సార్. మనం ఎన్ని 15 అయినట్టున్నాయి, మనకు ప్రవచనంలో 15 అయినట్టున్నాయి కదా. 25 1 వీక్ బ్రేక్ ఇస్తాను సార్, అన్ని ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకొస్తాం. అది 1 వీక్ పడుతుందా మరి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. 1 మళ్ళీ ఇస్తాను బ్రేక్, అప్పుడు మీరు క్యాచ్ చేయొచ్చు. అలా చేద్దాం, ఎందుకంటే మనము భాగవతం దీంట్లో వెళ్తున్నాం కదా, చాలా అద్భుతంగా నడుస్తుంది నారాయణీయం భాగవతము. అటు నారాయణీయంది చెబుతూ ఇటు భాగవతంలోని గ్లిమ్సెస్ ఇస్తూ ఉంటే చాలా బాగా వెళ్తుంది. వెరీ గుడ్, చూద్దాం. నాకు యాక్చువల్ గా రేపే తీసుకోవాలి కానీ నాకు మాకేమైందంటే గురు పూజ మేము ఒకసారి చెయ్యము, యాక్చువల్ గా 4 సార్లు చేస్తాం మాకు RSS లోపల. ఎందుకంటే చాలా మందికి అవకాశాలు లేని వాళ్ళు వీళ్ళు అందరికీ కూడా ఇవాళ పొద్దున కూడా ఒక గురు పూజ చేశాం. మళ్ళీ లాస్ట్ 2 సండేలు చేశాము. ఇప్పుడు ఈ సండే లాస్ట్ అన్నమాట. ఈ సండే తోటి మొత్తం మాకు చేసే పెద్ద పండుగ గురు పూజ ఉత్సవం RSS లోపల. అందుకోసం అని చెప్పేసి మేము ఇట్లా 4 రోజుల పాటు ప్రత్యేకంగా చేయాలి. వాళ్ళ పొద్దున్న 6కే లేచి మళ్ళీ వెళ్ళి బాగా అలసిపోయి వచ్చాము. మళ్ళీ సండే నాడు కూడా ఉంది, అందుకోసమని ఇంకా రేపు పెట్టుకోలేదు. మళ్ళీ సండే నాడు కూడా మళ్ళీ మేము ఉండాలి కదా అని. సో నెక్స్ట్ సాటర్డే నాడు మనం ఒక క్లాస్ పెట్టుకుందాము. సో అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోగలరు. అర్థం చేసుకోవడం ద్వారానే, నామములను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనము భగవంతుడి యొక్క అసలు లక్షణాన్ని గుర్తించగలము. భగవంతుడు అనుభవం కావాలి అంటే ఆలోచన తప్పనిసరి. కాబట్టి వీలైనన్ని గంటల పాటు ఈ 8-9 నామములనే ఈ వారమంతా చదువుతాము అని చెప్పేసి మీరు అందరూ ఒక దృఢ నిశ్చయానికి వస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి, శుభం కలుగుగాక మీ అందరికీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.